సో ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నటువంటి సంగతి మీకు ఈ పాటికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటుంది ప్రభువు బల్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు ఏంటి అందులో ఉన్నది అన్నీ చెప్పడానికి టైం సరిపోద్దో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, సంస్కార ఆరాధనలో పాలు పంచుకోవడానికి, ప్రభు బలలో పాలు పంచుకోవడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏంటి, లేఖనం ఏమని చెప్తుంది, వాక్యం ఏమని చెప్తుంది. కొన్ని లేఖనాలు ఎంత భయంకరంగా అంటే ఎంత భయాన్ని కల్పించేవి ఈ విషయంలో రాయబడి ఉన్నాయో. సో వాటన్నిటిని మీకు తెలియచేయాలంటే నేను కాస్త వేగంగా వెళ్ళాలంటే మీ సహకారం నాకు కావాలి. ఈరోజు ప్రీచింగ్ లాగా ఉండదు, టీచింగ్ లాగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వాటిని వినాల్సి వస్తుంది. హల్లెలూయా. ముఖ్యంగా బాప్తీసం తీసుకొని సంస్కార ఆరాధనలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరూ, బాప్తీసం తీసుకోబోయి సంస్కార ఆరాధనలో పాలు పంచుకోబోతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ప్లీజ్ హ్యావ్ అటెన్షన్. దేవుని వాక్యం వినేటప్పుడు భయముతోనూ భక్తితోనూ వినాలి. కొన్ని చోట్ల నేను చూస్తాను, చేతులు కట్టుకొని భలే కూర్చుంటారు. ఇంతకుముందు నేను చెప్పాను వీలైతే చేయండి అని, కొంతమంది వదిలేశారు. అందుకని బలవంతం చేయలేక నేను వదిలేశా. కొంతమంది వాక్యం వినంతసేపు బైబిల్ ఇలా గుండెలకు హత్తుకొని ఆసక్తిగా వినేవాళ్ళు నేను చూశాను. కొంతమంది కన్నీళ్లు కారుస్తూ దేవుని వాక్యం వినేవాళ్ళు చూశాను. ఎంటైర్ రోడంతా కూడా వాక్యం అంతా కూడా మోకరించి నిలువు మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు చూశాను. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే, అయ్యా ఎలా పడితే అలా వినడానికి అవి లోక సంబంధమైన మాటలు కాదు, జీవము కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నేను ఎంత నమ్ముతానో అంతగా అది నాలో కార్యం చేస్తుంది. దాన్ని నేను ఎంత బాగా స్వీకరిస్తానో అంత బాగా అది నాలో ఇంపార్టేషన్ జరుగుతుంది. ఆ వాక్యానికి నేను ఎంత భయపడతానో దేవుడు నన్ను అంతగా దీవిస్తాడు. నా చుట్టూ ఎలా ఉన్నవారు నాకు అనవసరం అయ్యా. వాళ్ళు నిద్రపోతే నాకెందుకు, ఊసిలాడుకుంటే నాకెందుకు, అది వాళ్ళ వ్యక్తిగతం, దేవుడికి వారికి సంబంధించిన విషయం. నేనైతే మాత్రం దేవుని సన్నిధిలో భయభక్తులతో దేవుని వాక్యాన్ని వింటాను. ఈవెన్ నా శరీరమును కూడా నేను చాలా భయభక్తులతో పెట్టుకుంటాను. ఏదో ఇంట్లో కూర్చున్నట్టు కుర్చీలు ఉన్నాయి కదా ఎదురుగా, లేకపోతే కొన్ని చర్చెస్లో ఎదురుగా ఫుట్ రెస్ట్లు ఉంటాయి, వాటి మీద పెట్టుకొని చాలా ఈజీగా కూర్చొని అలా వాక్యం వింటాను. అది వాళ్ళ ఇష్టం సార్. నేనైతే అలా వినలేను, ఎందుకంటే నా దేవుని గురించిన భయము నాకు ఉంది అని చెప్పిన సందర్భాలు విన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరికైనా దేవుని వాక్యం పట్ల భయం ఉంటేనే ఒక మాట చెప్తాను, వినండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత రెస్పెక్ట్ చేస్తావో, ఎంత అంగీకరిస్తావో, ఎంత దాని విషయంలో నీ వైఖరి ఎంత హై లెవెల్లో ఉంటుందో, ఎంత భయభక్తులతో ఉంటుందో, అంతగా దేవుని వాక్యం నీలో కార్యసాధకం అవుతుంది. అందుకే అంటాడు కదా, ఎవడు నా మాట విని నలిగిన హృదయం కలిగిన మాట విని వణుకుచ్చు ఉండునో వానినే. చర్చిలో అందరు ఉంటారా? అందరి మీద ప్రభు దృష్టి ఉండదు. 1,00,000 మంది వెళ్తారా? 1,00,000 మంది మీద ప్రభు దృష్టి ఉండదు. 10,000 మంది వెళ్తున్నారా? 10,000 మంది మీద ప్రభు దృష్టి ఉండదు. 30,000 మంది వెళ్తున్నారా? 30,000 మంది మీద ప్రభు దృష్టి ఉండదు. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు పరలోక రాజ్యం అనుకుంటుంది. సో ఇక్కడ ఉన్నవారు అందరి మీద దేవునికి అంత దృష్టి ఉందంటే అది కంప్లీట్లీ రాంగ్. నో వే. బట్ ఎవరి మీద ఉందంటే వాక్యం చెప్తుంది, సామెల్ జాన్ చెప్పట్లేదు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి నా మాట విని వణుకుచ్చు ఉండునో వానినే నేను దృష్టించినాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదా మీ వ్యక్తిగతం, అదే దేవుడికి మీకు సంబంధించింది. సరిగిను అని నేను అనగలను, కానీ మీ చెవుల్లోకి దేవుని వాక్యం మీ చెవుల్లోంచి మీ హృదయంలోనికి తీసుకొని వెళ్ళే ఆ పని నేనైతే చేయలేను. ఒకళ్ళు సరిగ్గా వినకపోతే అమ్మా జరిగి విను, అమ్మా సిస్టర్ విను, బ్రదర్ విను. హల్లెలూయా. మన నల్గొండ వెళ్తే ఒకళ్ళు నన్ను అడుగుతున్నారు, ఎవరైనా మొఖం తిప్పితే వెంటనే బ్రదర్ వాక్యం వినండి అని అంటున్నారు. వాళ్ళు ఏమనుకోరా అని అడిగారు నన్ను. వాళ్ళు ఏమీ అనుకోరు, ఎందుకంటే నేను ఎంత ప్రేమిస్తానో వాళ్ళకి తెలుసు. వాక్యం విషయంలో ఎంత, వాక్యం బోధించే విషయాలు ఎంత ఖచ్చితంగా ఉంటానో కూడా వారికి తెలుసు. అవే వేదం. హల్లెలూయా.
చేతులెత్తి చెప్దాం. బలవంతమే లేదు, వీలైతే చేతులెత్తి చెప్తాం. నేను చెప్పనండి నేను ఎలాగే ఉంటాను అంటే ఇది మీ ఇష్టం. ఒక మాట చెప్తాను, దేవుణ్ణి స్తుతించడం, దేవునిని కీర్తించడం, దేవునిని ఆరాధించడం అనేది ఎప్పుడు మన స్థితిగతుల మీద ఆధారపడకూడదు. అన్నీ బాగుంటే, మనసు బాగుంటే, ఇంట్లో బాగుంటే, ఒంట్లో బాగుంటే అప్పుడు నేను చేతులెత్తి దేవుని ఆరాధిస్తాను. నాకు బాగోలేదు నేను చేతులెత్తను, నా మనసు బాగోలేదు నేను చేతులెత్తను. ఇలాంటి దౌర్భాగ్యపు అలవాటుని మనం పోగొట్టుకోవాల్సిందే. మన పరిస్థితులు ఎలాగున్నా ఆయన కీర్తనీయుడు, ఆయన మహనీయుడు. నీవు మారావేమో కానీ ఆయన ఎన్నడూ మారలేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. హల్లెలూయా, ఆమేన్. నీ పరిస్థితులు బట్టి దేవునిని పరిమితం చేసేయొద్దు. నీ ఫీలింగ్స్ని బట్టి దేవుని పట్ల నీకున్న వైఖరిని మార్చుకోవద్దు. నేను మరలా చెప్తాను, దానంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. మనుషుల విషయంలోనే నా మనసు బాగుంటే ప్రేమిస్తాను, నా బుద్ధి బాగుంటే ప్రాపిస్తాను, నా మూడు బాగుంటే ప్రేమిస్తాను, నాకు నచ్చితే ప్రేమిస్తాను, నాకు బాగుంటే ప్రేమిస్తాను, నా పరిస్థితులు చూసుకొని ప్రేమిస్తానంటే మనుషులకే అది అసహ్యాన్ని, వెక్కసాన్ని కలిగించి ఇది ఒక ప్రేమేనా అని అనిపిస్తే మరి దేవుని విషయంలో నా మైండ్ బాగుంటే, నా ఇంట్లో బాగుంటే, నా ఒంట్లో బాగుంటే, నా మనసు బాగుంటే అప్పుడు నేను దేవుని ఆరాధిస్తాను. అక్కర్లేదేమో బహుశా దేవునికి అలాంటిది. పాడమంటే పాడతాం, ఏ సమయం అందైనా, ఏ స్థలం అందైనా, ఏ స్థితిలో నేనున్న స్తుతి పాడేదను, ఆరాధన ఆరాధన అని. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పలేనంత బలహీనతలు లేమనేది నా యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నీ మనసు బాగోకపోతే దాన్ని బాగు చేయగలిగిన వాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. అంతే తప్ప ఆ వైఖరి, నీ వైఖరి దేవుని సన్నిధిలో నీ బిహేవియర్, నీ వైఖరి ఒకటి దేవుణ్ణి, రెండోది దైవజనుణ్ణి ఎప్పుడు బాధ పెట్టకుండా చూసుకోండి. మీ ఆశీర్వాదాన్ని కోరి చెప్తున్నాను. ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ ఏకీపిస్తారో వారి మధ్య ఉంటానని నమ్మదగిన దేవునిని కానీ దైవజనుని కానీ ఎప్పుడు మీ వైఖరి ద్వారా బాధ పెట్టకండి. అది మీకు క్షేమం కాదు. మీరేమనుకున్న పర్వాలే. సమయం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. నేను స్తోత్రం చెప్పినప్పుడు, నేను హల్లెలూయా చెప్పినప్పుడు ఏమీ అనుకోకుండా, కొద్ది కష్టం అనిపించిన, ఒంట్లో బాగోపోయినా కొద్ది చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తూ ఉండండి. ఏమనుకోకండి, కష్టపెట్టానేమో. సో ఎలా విందాం వాక్యాన్ని? శ్రద్ధగా, భక్తిగా, భయముతో, వణుకుతో, విరిగి నలిగిన హృదయము కలిగి, ఈ మాట నాకే, ఈ మాట నాకే. ఆ నాకే అనుకోవడం కూడా మళ్ళీ తేడా ఉండకూడదు. నా కోసమే, అది కాదు నేను చెప్పేది. హల్లెలూయా. లార్డ్ ఐ అగ్రీ, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అవును, ఈ మాట నా కోసమే, నా కోసం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, చదవగలిగిన వారందరూ తెరిచి నాతో పాటు కలిపి చదవాలని, చదివేటప్పుడు మీరు చదువుతున్నది దేవుని వాక్యం అన్న భయం, భక్తి మీకు ఉండాలని, అది న్యూస్ పేపర్ కాదని, అది వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్, టెక్స్ట్ కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యమును, ఈ మాట వినండి, ఈ మాట వినండి. దేవుని వాక్యమును దేవుని వాక్యములాగే చదివితే అప్పుడు దేవుని వాక్యములాగే నీలో పనిచేయడం మొదలు పెడుతుంది. మళ్ళీ చెప్పనా ఈ మాట? దేవుని వాక్యాన్ని దేవుని వాక్యములాగే చదివితే నువ్వు చదివిన దేవుని వాక్యములాగే నీలో కార్యం చేస్తుంది. రైట్? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, ఫాస్ట్ మనకి సంస్కారాధన కూడా ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక, 1 Corinthians చాప్టర్ 11, 11వ అధ్యాయం 23 నుంచి 31 వచనాలు మనం చదువుకుందాం. వెయిట్ చేయండి.
హల్లెలూయా. గట్టిగా చెప్తారా? చేతులు ఎత్తి చెప్పు. అందరు కలిసి చదువుదామా? నేను 1 2 3 చెప్తాను, కలిసి చదువుదాం. నాన్న మళ్ళీ చెప్తున్నాను, ఎలా పడితే అలా చదవద్దు, దేవుని భయంతో చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆమేన్. వాక్యం ఏం చేయగలదంటే, పోయిన వారం చెప్పాను 3 ఏరియాస్ని. 1, ప్రాణాత్మలను విభజించగలదు, మూలుగులను ఎముకలను విభజించగలదు, హృదయం యొక్క తలంపులను వివరించగలదు. స్పిరిచువల్గా వర్క్ చేస్తుంది, మెంటల్గా వర్క్ చేస్తుంది, ఫిజికల్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడు అంటే అది నువ్వు నమ్మినప్పుడు. కమాన్, 23వ వచనం నుంచి 31వ వచనం వరకు అందరం ఏక సమయంలో కలిసి చదువుదాం. ఏం చదువుతున్నారో అది స్పష్టంగా మీరు చదివితే కొన్ని మాటల దగ్గర మీకు ఖచ్చితంగా భయం వేస్తుంది. బైబిల్ లేనివారు చదవలేని వారి కోసం నేను చదువుతున్నాను మైక్లో. చాలా జాగ్రత్తగా వినండి, మిగతా వారు చదువుతూ వినండి. కమాన్, రెడీ, 1 2 3 గో. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. ఒకసారి దేవుని వాక్యాన్ని బట్టి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాము. Blessed be the name of the Lord. Hallelujah. Hallelujah. నేను నాకు కొట్టమనలా, జీవము కలిగిన దేవుని వాక్యానికి కొట్టమంటే కొంతమంది చాలా పొదుపుగా కొట్టారు. వాళ్ళు కొట్టే ఆటలు కూడా చప్పట్లు అంటారని నాకు ఈరోజు అర్థమైంది. చప్పట్లు అంటారు అట్లండి ఇట్లా. అయ్యో, ప్రభు కొరకు ఆ మాత్రం చేయలేకపోతే ఎందుకండి? సరే, టైం అయిపోయింది చాలా, ఇప్పటికే 20 నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి వినండి. యాత్రికుని కృత్యాన్ని ధ్యాన్ సేవ్ రిటెన్షన్ ప్లీజ్. ఎందుకంటే అస్తమానం మమ్మల్ని యాత్రికులు అంటామంటే నేను అనలేదు, బైబిలే చెప్పింది మనం యాత్రికులను పరదేశులం అయి ఉన్నాం. దయచేసి వినండి. ఆవలింతలు ఆపండి, వచ్చిన మింగేయండి. హల్లెలూయా. లేకపోతే నా ఉగ్రతకు బలవుతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా, అయ్యో నేను అన్నది సంతోషంగా చెప్పమని, అలా నటించమని కాదు, కానీ కొంచెం చిరునవ్వుతో చెప్పమని నా ఉద్దేశం. పోనీలేండి. హల్లెలూయా. కొంతమంది నవ్వలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి, దానికి మనం ఏమనకూడదు. సరే, ప్రైజ్ ది లార్డ్. మరి ఒక లేఖనం కూడా ఇలా ఉంది, మీరు తెరవద్దే, నేను చదువుతాను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నా వైపు చూస్తారా? ఏమనుకోరు కదా, పిసికిస్తున్నానా? నా వైపు చూస్తారా? ప్లీజ్ ఏమనుకోరు.
వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమునకు పోలికగా ఉంది అని చెప్పలే. చాలామంది ఇలా మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఎందుకో ఆ విషయంలో నాకు బాధ కలిగాను. అందుకే స్వయంగా యేసు ప్రభు చెప్పిన ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారు ఇది ఎక్కడ ఉంది అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో ఈ మాట ఉంది. నేను చదువుతున్నానమ్మా. ఓకే, మత్తయి సువార్త 26, 26 అక్కడ నుంచి మీరు చూస్తే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యుడికి ఇచ్చి, మీరు దీన్ని తీసుకొనిడి, ఇది నా శరీరం అని వారితో చెప్పాను. ఏంటది? అమ్మ అందరూ నాకు సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు తీసుకోబోయే ఆ రొట్టె ఏంటండి? మీరు చెప్పాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియాలి. ఎందుకంటే మీరు రేపొద్దున దేవునికి మీరు ఉత్తరవాదులు అవుతారు, మీరు సాక్ష్యం ఇవ్వగలగాలి. కాబట్టి అందరూ చెప్పాలి. అదేంటండి? ఆ రొట్టె ఏంటండి? ప్రభువు ఏమన్నాడు? నా శరీరం. రాత్రి మాటలు చదువుతుంటే ఐ వాస్ ట్రంబుల్డ్, నాకు భయం వేసింది. ఒక పక్క సంతోషం, ఒక పక్క ఆనందం, రెండో పక్క భీతి, భయం, ఒళ్ళు కంపించింది. ఎందుకంటే నాకు ఒక సంగతి మరలా జ్ఞాపకానికి వచ్చింది. నేను తింటుంది రొట్టె కాదు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని నేను తింటున్నాను. ఇది నాకు ఎవరూ చెప్పలేదు, నా ప్రభువే చెప్పాడు నాతో. యు ఆర్ ఈటింగ్ మై ఫ్లెష్. ఇది నా శరీరం. ఇప్పటికీ నాకు భయం వేస్తుంది ఆ మాట చెప్తూ ఉంటే. వింటున్నా, మీకు భయం వేస్తుందో లేదో నాకు తెలియదు. మీరు తింటుంది రొట్టె కాదు ఇలా అనుకొని తినేయడానికి. మీరు తింటుంది రొట్టె కాదు ఇలా తిని కొద్ది మీ పిల్లలకి పెట్టడానికి. కొంతమంది ఉన్నారు, వారి గురించి ఏమన్నా నాకు తెలియదు కానీ, వారు సంస్కారాధన తీసుకున్నప్పుడు రొట్టెను కుక్కకి పెడుతున్నారంట. వాళ్ళు ఏమనాలో, నువ్వు మనిషివా పశువు అని అడగాలని ఉంది, కానీ మనం అడగకూడదు కదా. తిట్టాలని ఉంది, తిట్టకూడదు కదా. పవిత్రమైన కుక్కలు పెడతారా అండి? అది పోలిక అండి. ఎవడు చెప్పాడు పోలికని? ఎవడో చెప్పాడు పోలికని. కానీ నా ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇది నా శరీరమునకు పోలికగా ఉందని చెప్పలేదు. ఇది నా శరీరం, దీన్ని తినండి అన్నాడు ఆయన. మీకు వినడానికి భయం వేస్తుందో లేదో నాకు తెలీదు, నాకు చెప్పడానికి మాత్రం భయం వేస్తుంది. చాలా ఆసక్తి ఉన్నాను. రై సరే, జాగ్రత్త కూర్చో. హాయ్, సరిగా చేతులు పెట్టు. చేతులు తీసావు, నీకు పడ్డే. మాట్లాడడానికి భయం వేస్తుంది నాకు, వినడానికి మీ భయం వేస్తుందో లేదు. ప్రభు చెప్పారు, ఇది నా శరీరం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తం. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తం. అక్కడ ఒక పదం వాడాడండి, కొత్త నిబంధన రక్తం. ఓ హల్లెలూయా. ఈ మధ్యకాలం ఈ మాట నాకు బాగా అర్థమైంది కాబట్టి ఎగ్జైట్ అవుతున్నాను. మీకు తెలియదు కాబట్టి ఎగ్జైట్ అవ్వలేకపోవచ్చు, తప్పేం లేదు. బట్ దాన్ని వివరించాలి అంటే మీరు దాదాపు 1 గంట వరకు ఇక్కడ కూర్చోవాలి. దేర్ ఆర్ 7 టైప్ ఆఫ్ కవెనెంట్స్ ఇన్ ద బైబుల్. బైబిల్ గ్రంథంలో 7 రకాల నిబంధనలు ఉన్నాయి. అవి దేవుడు చేసిన నిబంధనలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సార్ ఒక నిబంధన ఆదాముతో చేశాడు, ఇంకో నిబంధన నోవాహుతో చేశాడు, ఇంకో నిబంధన అబ్రహాముతో చేశాడు, ఇంకో నిబంధన మోషేతో చేశాడు, ఇంకో నిబంధన దావీదుతో చేశాడు. కానీ 2 నిబంధనలు ఉన్నాయి. ఆ 6వ నిబంధన 7వ నిబంధన నీతో నాతో చేశాడు. ఆ 6వ నిబంధన పేరు కొత్త నిబంధన, 7వ నిబంధన పేరు నిత్య నిబంధన. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, ఆమేన్. ఆసక్తిగా ఇట్స్ నాట్ ఏ ప్రామిస్. అది ప్రామిస్ కాదు, వాగ్దానం కాదు, మాట కాదు. మాట ఇస్తే దాన్ని నెరవేర్చే దేవుడు, వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చే దేవుడు. మాట కంటే, వాగ్దానము కంటే కూడా గొప్పది ఏదైనా ఉంది అంటే అది నిబంధన. అయ్యా ప్లీజ్, కొంతమందిని ఎందుకో అంటే వాళ్ళకి మరి నేను చెప్పడం నచ్చదేమో నాకు తెలియదు, కానీ వాక్యం వినేటప్పుడు వాళ్ళ తీరు నాకు నచ్చదు తెలుసా.
నేను పేర్లు పెట్టి చెప్పి నేను బాధ పెట్టలేను, కానీ బహుశా మరి నేను నిలబడ్డం వారికి నచ్చదా నాకు అర్థం కాలేదు. ఒకేలా మరి ఇంకెవరైనా అమ్మగారు ఇంకెవరైనా చెప్తే మరి నచ్చుద్దా నాకు తెలియదు. వాళ్ళ యొక్క వైఖరి బాగోదు ఎందుకో. ప్రైజ్ ది లార్డ్. సో అలాగ ఎవరిని స్పేర్ చేయకంటే మీ అందరినీ చేతులు జోడించి బతులాడతాను. దయచేసి వెనక ఉన్న వారిని, కుర్చీలో ఉన్న వారిని అందరినీ కూడా ఇంతకు మించి చేయగలిగింది ఏం లేదు. వాక్యం శ్రద్ధగా వినండి. మీరు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. నా మీద ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ దేవుని వాక్యం మీద అందరికీ ఒకే ఒక అభిప్రాయం. అది జీవం కలిగిన దేవుని వాక్యం, దేవుని మహిమ కలిగిన వాక్యానికి వేరుగా నేను మాట్లాడితే మీరు స్వీకరించొద్దు, తీసి పారేయండి, పర్వాలా. ఆమేన్. ఒక మాట చెప్తాను వినండి. మాట ఇవ్వడానికి, వాగ్దానం చేయడానికి రెండు చూడండి. మాట ఇచ్చిన, వాగ్దానం చేసిన దానికి ఏమీ జరగదు. అంటే దాని వెనకాల ఎలాంటి, దాని బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి ప్రక్రియ లేదు. మీకు అర్థమవుతుంది. వెయిట్ మీకు అర్థమవుతుంది. మాట ఇచ్చినప్పుడు దేవుడు హల్లెలూయా తన యొక్క సద్గుణశీలతలోంచి ఆయన మాట ఇస్తాడు, వాగ్దానం చేస్తాడు. కానీ మాట ఇచ్చినప్పుడు లేకపోతే వాగ్దానం చేసినప్పుడు అది ఆయన మాటగా ఆయన ఇస్తున్నాడు. బట్ వాగ్దానం కంటే, మాట కంటే నిబంధన, కవెనెంట్ ఎందుకు గొప్పది అన్నానంటే అది మాట ద్వారా చేసింది కాదు. అది మీకు తెలియాలి. ఉత్తినే మాట ద్వారా చేసింది కాదు. అబ్బా మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ దాన్ని తేలిక చేయలేను, అలాగని దేవుని మాటను తేలిక చేయట్లేదు. భూమి ఆకాశములు గతించిపోయిన ఆయన మాటలో సున్నైనను, పొల్లైనను, కామ అయినను, డాట్ అయినను, పలుస్టాప్ అయినను అది నెరవేరకుండా మానదు. మాట ఇచ్చి దానిని నెరవేర్చే నమ్మదగిన దేవుడిని మనము ఆరాధిస్తున్నాం. ప్రియులారా, దేవుని మహిమ కలుగును గాక. అయితే నేనేం చెప్తాను తెలుసా, ఆయన మాట ఇచ్చినప్పుడు తన స్వభావంలోంచి ఆయన మాట ఇచ్చేసాడేమో, అంటే మాట అలా విడుదల చేసాడేమో. కానీ వాగ్దానం చేసి, క్షమించాలి, నిబంధన చేసినప్పుడు ఆయన ఊరకనే మాట పలికి నిబంధన చేయలేదు. ఆయన నిబంధన చేసినప్పుడు ఆయన రక్తాన్ని అర్పించాడు, ప్రాణాన్ని పణముగా పెట్టాడు, దిగి వచ్చాడు, దాసుని రూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఏం చేయగలడు అన్నీ చేసి. హల్లెలూయా. అర్థమైందే తేడా? అర్థమైంది సార్. వాగ్దానం చేసినప్పుడు మామూలుగా వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేరుస్తాడు, ఆయన నెరవేర్చాడు కూడా, అందులో తిరగలేదు. బట్ ఏదర్ ఆయన కవెనెంట్ చేసినప్పుడు, నిబంధన చేసినప్పుడు జస్ట్ ఒక మాట చెప్పింది కాదు. ఎస్ బ్రదర్. అందుకే దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఈ మాట మీకు భయాన్ని కలిగించును గాక, ఇది కొత్త నిబంధన రక్తం. ఇంకోలా చెప్పనా, నా రక్తము వలన నేను చేస్తున్న, ఇంకోలా చెప్తాను, వినండి, మీకు భయం కలుగును గాక. నా రక్తము ద్వారా నేను నీతో చేస్తున్న క్రొత్త నిబంధన. డేవిడ్ బ్రదర్, ప్రభు మీతో అంటున్నాడు, నేను నీతో చేస్తున్న, నా రక్తము ద్వారా నేను నీతో చేస్తున్న కొత్త నిబంధన. ఏ నిబంధన అంటే ఆదాముతో చేసిన నిబంధన కాదు, నోవాహుతో చేసిన నిబంధన కాదు, అబ్రహాముతో చేసిన నిబంధన కాదు, మోషేతో చేసిన నిబంధన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో చేసిన నిబంధన కాదు. అక్కడ గొర్రెల రక్తము, మేకల రక్తం ఉంది, కానీ నేను నీతో చేసినప్పుడు దేవుని గొర్రె పిల్లగా నీ కొరకు నేనే బలైపోయి నా స్వరక్తముతో నేను నీతో చేస్తున్నాను. అందుకే ఇది నూతన నిబంధన. మనకి ఆయనకు ఉన్నది కాంట్రాక్ట్ రిలేషన్ కాదు, కవెనెంట్ రిలేషన్. హల్లెలూయా. అంటే ఒక్క పర్సన్ పేరు ఎత్తేనా, మీ అందరి పేర్లు ఎత్తాలని ఉంది. మీ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వెవరో తెలుసా? నిబంధన జనులివి, నిబంధన కుమార్తెవి, నిబంధన కుమారుడివి. యేసు క్రీస్తు చేసిన, ఆయన రక్తమును అర్పించి చేసిన కొత్త నిబంధనలో నీవు పాలిభాగస్తులివి. అంతకన్నా ఖరీదైన మాట ఏంటో తెలుసా? నువ్వు పాలిభాగస్తులు అని కాదు, ఆ నిబంధన నీతోనే చేశాడు ఆయన. అర్థమైందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ కవెనెంట్ ఈస్ ఫర్ యూ. దిస్ బ్లడ్ కవెనెంట్ ఈస్ ఫర్ యూ. కొత్త నిబంధన. పలకల మీద రాసిన నిబంధన కాదు, నీ హృదయం మీద రాసిన నిబంధన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రపు నియమం వల్ల జీవించే నిబంధన కాదు, పరిశుద్ధాత్మ నియమం వల్ల జీవించే కొత్త నిబంధన. హల్లెలూయా, ఆమేన్. పాత నిబంధనల ప్రజలు
పాత నిబంధనలో ప్రజలు ఒక ప్రజగా, ఒక జనాంగంగా మాత్రమే ఉండగలిగారు. ఎంతమందికి అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ అర్థమైన వారికి ఒళ్ళు జలధరిస్తుంది అనిపిస్తుంది నాకు. ఆ జనాంగం మాత్రమే ఉన్నారు. కానీ కొత్త నిబంధనలో ఆయన నిబంధన ఎంత గొప్పది అంటే, క్రీస్తు స్వారూప్యములోనికి, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, క్రీస్తు యొక్క స్వాస్యములోనికి మనల్ని పిలిచిన నిబంధన ఇది. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలుగా మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరముగాను, ఆయన భార్యగాను, వధువు సంఘముగాను ఉండుటకు పిలువబడిన నిబంధన ఇది. హల్లెలూయా, గట్టి చదువు, హల్లెలూయా. ఆయన రక్తము తీసుకుంటున్న ప్రతిసారి నీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా? నాతో నా ప్రభు తన ప్రాణం పెట్టి రక్తము కార్చి, హల్లెలూయా, హల్లెలూయా, తనతో పాటు నన్ను సిలువలో మోసి, ఆమేన్. ప్రేమ అర్థమవుతున్నాయా? ఆర్ యు ఓకే? ఐ డోంట్ థింక్ సో. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము నా చేతిలో తీసుకున్నప్పుడల్లా ఏదో కప్పు ఇచ్చారు, పాస్టర్ గారు ఇచ్చారు, పాస్టర్ గారు ఇచ్చారు, కొద్ది పొలగా ఉంది, కొద్ది తీయగా ఉంది, చప్పగా ఉంది కాదు. అదేంటో తెలుసా? నేను అనలేదు, ప్రభు అన్నారు, ఇది నా రక్తము, మీ కొరకును అనేకుల కొరకు నేను చిందించబోతున్న నా రక్తము వలన, అనగా కొత్త నిబంధన రక్తం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ, ఆ బ్లడ్ నువ్వు తీసుకున్నప్పుడు నీకు నీ చేతిలో ఏముందో తెలుసా? హల్లెలూయా. నువ్వేం తీసుకుంటున్నావు తెలుసా? నాట్ ఓన్లీ బ్లడ్, ఇది మర్చిపోకండి. నువ్వు తీసుకుంటుంది రక్తము మాత్రమే కాదు. యేసు రక్తము హేబేలు రక్తము కంటే గొప్ప రక్తం అని తెలుసు. బలమైన రక్తము, శ్రేష్టమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, మన సాక్షిని శుద్ధి చేసే రక్తము, సాతాను శక్తులు పారద్రోలే రక్తము, శక్తివంతమైన రక్తం, బలమైన రక్తము, ఏవి కాదంటలేదు. హల్లెలూయా. వీటన్నిటితో పాటు నీకు తెలియాల్సింది, ఇది నిబంధన రక్తం. అంటే నువ్వు తీసుకుంటున్నప్పుడు నాట్ ఓన్లీ టేకింగ్ ద బ్లడ్, నువ్వు రక్తం, ఏం చెప్పాను నేను? రక్తం మాత్రమే తీసుకోవట్లేదు, ఆమేన్, నిబంధన రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు. నా చేతులు జోడించి మీకు మనవి చేస్తాను ఒక మాట. ఆ రొట్టెను నువ్వు తీసుకోగానే, ఆ ద్రాక్షరసం తీసుకోగానే, ఏ అనుమానం లేకుండా నీ మనసులో కలగవలసిన నమ్మకం, భయం ఏంటో తెలుసా? ఆయన శరీరం నా చేతుల్లో ఉంది, ఆయన రక్తం నా చేతుల్లో ఉంది. ఇది పాస్టర్ గారు, పాస్టమ్మ గారు చేసిన రొట్టె కాదు, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు చేసిన రక్తము కాదు. ఇది నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అది రొట్టె అనుకుంటావా రొట్టె, అది రక్తమే, అది ద్రాక్షరసం అనుకుంటావా ద్రాక్షరసమే, కానీ నీ నమ్మిక చొప్పున నీకు జరుగును. అది ఆయన శరీరం అని తలంచినప్పుడు నీ చేతుల్లో, విశ్వసించిన నీ చేతుల్లో, మళ్ళీ చెప్తాను, విశ్వసించిన నీ చేతుల్లో, ఆమేన్. ఒకవేళ నువ్వు తీసుకునేటప్పుడు ఎట్లయినా ఉన్నాయి కానండి, విశ్వసించిన నీ చేతుల్లో అది ఖచ్చితముగా, ఇది లోకానికి వెర్రితనం కానీ మనకైతే దేవుని యొక్క శక్తి, అది ఖచ్చితముగా నీ చేతుల్లో ప్రభు యొక్క శరీరం. వాట్ ఎ గ్రేట్ జాయ్, వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప సంతోషం. మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది. టైం అవుతుంది, ఎలా మీకు వివరించి చెప్పాలి నేను? హల్లెలూయా, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఇట్స్ నాట్ ఓన్లీ బ్లడ్, ఇట్స్ కవెనెంట్ బ్లడ్. ఇది నిబంధన రక్తం. దాన్ని వింటున్నావా? ఇది నిబంధన రక్తం. యేసుక్రీస్తు రక్తము నీ పాపక్షమాపణ, నా పాపక్షమాపణ కొరకు మాత్రమే చిందించబడలేదు, పాపక్షమాపణతో పాటు నిత్య నిబంధన కొరకు, దేవుని మన మహిమ కలుగును గాక. మహోన్నతమైన నిబంధన కొరకు దేవుని మనకు మహిమ కలుగును గాక. గొర్రెల రక్తం, మేకల రక్తము కాదు, దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు రక్తము చిందించబడుట ద్వారా, హల్లెలూయా,
ఆమేన్. ఎవరైనా మిమ్మల్ని యేసుక్రీస్తుకి నీకున్న రిలేషన్ ఏం రిలేషన్ అడిగితే ఒక మాట చెప్పండి, బ్లడ్ రిలేషన్. బ్రదర్ నమ్ముతారా లేదా? బ్రదర్ నన్ను నమ్ముతారా లేదా? ఏ రిలేషన్? బ్లడ్ రిలేషన్ ఒకనే అనకండి. ఆ శక్తిని, ప్రభావాన్ని అనుభవించి చెప్పగలగాలి. బ్లడ్ రిలేషన్. దేనా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఆయన రక్తమే నువ్వు స్వీకరిస్తున్నావు, ఆయన శరీరమే నువ్వు తింటున్నావు. రాత్రి ఒక మాట రాసుకున్నాను నేను. హల్లెలూయా. ఆ మాట ఒక్కసారి ఇలాగ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఆదాం పక్కట ఇలా వినండి. ఈ మాట నచ్చుద్ది అనుకుంటున్నా. ఆదాం పక్కటెముకల నుంచి ఒక ఎముకను దేవుడు తీసి స్త్రీనిగా నిర్మించాడు. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ బోన్, దెర్ వాజ్ బోన్ అండ్ బ్లడ్. హల్లెలూయా. స్త్రీగా నిర్మించాడు. ఇప్పుడు ఆదాం ఏమన్నాడు? థ్యాంక్ యూ బ్రదర్. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, నీవు నరురు నుండి తీయబడితివి గనక నారీ అనబడదు. రాత్రి ఆ మాట చదువుతున్నప్పుడు ఇది ధ్యానం చేస్తున్నగా ఆ మాట గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు ఇలా అనిపించింది, మనం ఇలా పాడుకుంటే బాగుంటుందేమో అని. అప్పుడు ఆ పాట పాడాడు. ఇప్పుడు మనం ఎలా పాడొచ్చు అని నేను రాసుకున్నానంటే, నేను ఆయన మాంసములో మాంసము, ఆయన రక్తములో రక్తము, ఆయన గాయములలో నుండి నేను తీయబడి తిని గనక నేనును ఆయన ఏకమై ఉన్నాము. అర్థమైతే గట్టిగా చెప్పలు కూడా దేనని మైపరుద్దాం. ఆయన మాంసంలో మాంసం, ఆయన రక్తములో రక్తము, ఆయనలో నుండి నేను తీయబడ్డాను గనక నేనును ఆయన ఏక శరీరమై ఉన్నాం. ఆమేన్. అందరూ కనెక్ట్ అవ్వలేదేమో, కొంతమంది భలే కనెక్ట్ అయ్యారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. కొంతమంది వచ్చిన కాడి నుంచి అలాగే ఉన్నారు, వాళ్ళు మార్పు చెందలేదు, ఎందుకో నాకు తెలీదు. మీ ఇష్టం. హల్లెలూయా. నేను పాడుకోవాలనుకుంటున్నాను. నేను ఆయన మాంసంలో మాంసం, ఆయన రక్తములో రక్తం, ఆయన నుండి నేను తీయబడితేనే కనుక నేను ఆయన శరీరం అనబడితేని. హల్లెలూయా. నేనును ఆయన ఏకమై ఉన్నామని ఇందును బట్టి నాకు తెలియచున్నది. ఆమేన్. మనం ఏదైనా ఆహారం తింటే, కొద్ది ఫాస్ట్గా వెళ్దాము. మనం ఏదైనా ఆహారం తింటే, మనం తిన్న ఆహారం ఏమవుతుందటండి, అది లోపలికి వెళ్ళి నరనరాల్లోనికి వెళ్ళి హల్లెలూయా బ్లడ్గా మారి మనకు కావలసిన భౌతిక సంబంధమైన జీవితాన్ని అది అందిస్తుంది. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం అది వ్యర్థంగా పోవటం లేదు. నేను చెప్తున్నాను, ఈ మాట మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, కానీ నిశ్చయముగా ఖచ్చితంగా ఇది ప్రభు యొక్క శరీరమునకు పోలిక కాదు, ప్రభు యొక్క శరీరమే అన్ను తీసుకుంటే ఒక్కసారి ఇమేజ్ చేయండి. ఎప్పుడు ప్రభు యొక్క శరీరం నీ లోపలికి వెళ్తుంది అంటే, నీలో ఉన్న రోగం, నీలో ఉన్న చీకటి, నీలో సమస్తాన్ని అది బయటికి పారద్రోలేంత శక్తి కలుగుతుంది. ప్రశస్తమైన యేసు రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు, నేను చెప్తున్నాను, తీసుకోవడం గురించి మాట్లాడట్లేదు. సారీ, నా పదాలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. నేను తీసుకో గురించి మాట్లాడడం లేదు. పూర్తిగా నిస్సందేహముగా 1% కూడా ఏ మాత్రం సందేహం లేకుండా నీ నమ్మిక చొప్పున నీకు జరుగునని రాయబడినట్లుగా అది ప్రభు యొక్క శరీరమని, నా ప్రభు యొక్క రక్తమని నీవు దాన్ని నువ్వు తీసుకుని ఎడల అది నీకు ఎంత క్షేమం. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు అంటే, మీరు చదివేశారు కాబట్టి మళ్ళీ మీరు వెళ్ళకండి, నేను చెప్తాను. అందుకే 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడంటే, ప్రభువు శరీరం అని వివేచింపక నా వెనక చెప్తారా? ఎందుకో ఈరోజు కొద్దిగా విషయం కొద్దిగా సీరియస్గా తీసుకుంటున్నాను నేను. నా వెనక చెప్తారా? ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎంతమంది భయం వేసిందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఇలా అడుగుతాను, సారీ బ్రదర్ ప్లీజ్, యేసు క్రీస్తు రక్తం శక్తి కలిగిందో కాదా? అయితే అయ్యుండొచ్చు. అదేం సమాధానం అండి? ఒక విప్లవంలా చెప్పాలి. నేను అడిగిన ప్రశ్న, హల్లెలూయా, మీరు బోతున్నారా బాగున్నారా అని అడగట్లేదు నేను.
యేసుక్రీస్తు యొక్క రక్తం శక్తి కలిగిందేనా అని అడిగాను. మరి మొహమాటంగా చెప్తారేమో బ్రదర్, మొహమాటంగా చెప్తారేమమ్మా. హల్లెలూయా. బ్రదర్ అంటున్నారు శక్తి కలిగిందండి, కనీసం దానికైనా నేను వందనాలు తెలియజేస్తాను, సంతోషిస్తాను. శక్తి కలిగింది, నీకు లేదు ముందు అక్కడ శక్తి. యేసుక్రీస్తు రక్తం శక్తి కలిగిందా లేదా? యేసు ప్రభు శరీరం శక్తి కలిగిందా లేదా? అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా? మరి ఇక్కడ కీడు చేస్తుంది అంటున్నాడు. గాలి తీస్తే మరి కీ చేస్తాను. ఎస్ బ్రదర్, కానీ అంటే నేను ఎందుకు ఈ యాంగిల్కి వచ్చానంటే అది శక్తికరమైంది, అది మేలుకరమైంది. కానీ ఇక్కడ అంటున్నాడు దానిని తీసుకోవలసిన పద్ధతులు నువ్వు తీసుకోకపోతే నీకు మేలు జరగదు సరికదా, నీకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారని రాశాడు. ఎస్, అందుకే మీలో కొంతమంది బలహీనులను రోగులనై ఉన్నారు, కొంతమంది నిద్రించుచున్నారు. బాబోయ్, భయం వేసింది నాకు రాత్రి ఆ మాట చదువుతుంటే. నన్ను జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఎందుకో అందుకే అంటాడు, ఎందుకండి ప్రభు శరీరమని ప్రభు రక్తమని వివేచింపక తిను తాగు ప్రతివాడు తనకు మేలు కలగడానికి చేయట్లేదట, శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందుకే మీలో అనేకులు బలహీనులను రోగులను అయ్యున్నారు, కొందరు నిద్రించుచున్నారు. ఎంత భయంకరమైన మాట. ఈ రోగం వచ్చింది ఎందుకో తెలియట్లేదండి, ఇందుకే వచ్చిందేమో ఆలోచన చేయకూడదా? ఎస్, ఇలా కూడా మీరు మాట్లాడాలనుకున్నాను. ఎందుకు వచ్చిందో తెలియదండి, ఇందుకే వచ్చిందేమో బ్రదర్. ఈ బలహీనత ఎందుకు వచ్చిందేమో, ఇందుకే వచ్చిందేమో. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు రక్తం అని దానిని వివేచింపక తిను త్రాగు ప్రతివాడు తనకి శిక్షావిధి కలుగుటగా తిని తాగుచున్నాడు. అందుకే మీలో కొందరు సరిగినండి మీరు ఇసాక సరిగి అందుకే మీలో కొందరు బలహీనులను రోగులను అయి ఉన్నారు, అనేకులు నిద్రించుచున్నారు. ఎంత భయంకరమైన మాట. ఈ రోజు నుంచి నాతో పాటు ఆమెను చెప్తారు లేదు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి ఇంతవరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఖచ్చితంగా హల్లెలూయా, కావాలంటే టైం తీసుకున్నా, ఖచ్చితంగా అది ప్రభు శరీరం అని ప్రభు రక్తమని వివేచిద్దాం, నమ్ముదాం, భయపడదాం. వివేచిద్దాం, నమ్ముదాం, భయం కలిగి ఉందాం. వివేచిద్దాం, నమ్ముదాం, భయముతో స్వీకరిద్దాం. వివేచిద్దాం, నమ్ముదాం, భయముతో స్వీకరిద్దాం. ఇది ప్రభువు శరీరం, ఇది ప్రభువు రక్తం, కొత్త నిబంధన రక్తం అని మిక్కిలి భయముతో, నమ్మకముతో, నిశ్చయితతో దాన్ని తీసుకుందాం. ఆమేన్. యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను పవిత్రులుగా చేస్తుంది. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగు ప్రతివాడు ఆయనలో పాలిభాగస్తుడవుతున్నాడు, ఆయనలో పాలిభాగస్తుడవుతున్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే ఆయన నువ్వు ఏకమవుతున్నారు. ఆమేన్. ఆ రోజు దేవుడు ఏం చేశాడు చెప్పనా? హే లిసన్ కేర్ఫుల్లీ, అమూల్యమైన మాట వినండి. ఆ రోజు దేవుడు ఏం చేశాడంటే లోపల నుంచి ఒక భాగాన్ని వేరు చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన శరీరమును మన లోపలికి తీసుకొస్తున్నాడు. లోపల నుంచి వేరు చేశాడు, ఇప్పుడు లోపలికి తీసుకొస్తున్నాడు. ఓ హల్లెలూయా. లోపల నుంచి తీస్తున్నప్పుడు మనిషిలోంచి తీశాడు, లోపలికి ఇస్తున్నప్పుడు ఆయనే తన శరీరాన్ని తన రక్తాన్ని లోపలికి ఇస్తున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. లోపల నుంచి తీసినప్పుడు మనిషిలోంచి తీశాడు, అందులో తప్పిదము పొరపాట్లు కనబడుతున్నాయేమో, కానీ లోపలికి ఇస్తున్నప్పుడు మనిషిలోంచి కాదు, మనిషి పోలికగా పుట్టిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని లోపలికి తీసుకొస్తున్నాడు. అక్కడ బయటికి తీసి మీరు ఏక శరీరం అన్నాడు, ఇక్కడ లోపలికి అనుమతించి మీరు ఏక శరీరం అంటున్నాడు. ఆమేన్. ఆదాము యొక్క గాయములోంచి అవ్వ వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు గాయాల్లోంచి సంఘము వచ్చిందన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆదాము గాయములోంచి అవ్వ వస్తే యేసుక్రీస్తు గాయాల్లోంచి సంఘం వచ్చింది. ఆయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము, ఆమె మొదటి అవ్వ, మనము కడపటి అవ్వ, క్రీస్తుకేసు వధువు సంఘమై ఉన్నాం. హల్లెలూయా. ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగుతున్న ప్రతిసారి ఆలోచన, ఈ జ్ఞాపిక, ఈ స్మరణ, ఈ భయం, ఈ నమ్మకం మనకి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.
ఎంతమంది దీవించబడుతున్నారు? హల్లెలూయా. ఆమేన్. ఆ చేంజ్ అంతా చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. దేవుని మహిమ కలుగునుగా. పాత నిబంధన కాదు, క్రొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగునుగా. ఆమేన్. పాత నిబంధన యాజకులము కాదు, కొత్త నిబంధన యాజకులమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 రకాల నిబంధనలు. స్పీడ్గా వెళ్తాను, ప్లీజ్. ఓకే, 7 రకాల నిబంధనలు. మొట్టమొదటి దాన్ని యాడమిక్ కవెనెంట్ అంటారు. పర్లేదు, మీకు అర్థం అవ్వకపోయినా గుర్తు లేకపోయినా నష్టమేం లేదు. యాడమిక్ కవెనెంట్, నోవాయిక్ కవెనెంట్, అబ్రహామిక్ కవెనెంట్, మోజాయిక్ కవెనెంట్, డేవిడిక్ కవెనెంట్, న్యూ కవెనెంట్, ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. దేవుని మహిమ కలిగిన గాక. మొట్టమొదటిది ఏంటి? తెలుగులో చెప్తాను. మొట్టమొదటిది ఆదాము నిబంధన, అంటే ఆదాముతో చేసిన నిబంధన. రెండవది నోవాహు నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన. మూడవది అబ్రహాము నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన. నాలుగవది మోషే నిబంధన, మోషేతోను మోషే ద్వారా ప్రజలతోనూ చేసిన నిబంధన. హల్లెలూయా. ఐదవది దావీదు నిబంధన, దావీదుతో చేసిన నిబంధన. ఆరవది నూతన నిబంధన, మనతో చేసిన నిబంధన. ఏడవది నిత్య నిబంధన, మనతోనూ తన వారైన ఇశ్రాయేలు ప్రజలతోనూ మనందరినీ ఏకముగా చేసిన, అందరికీ సరిపోయేటువంటి ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, నిత్య నిబంధన. పాస్టర్ గారు, ఇన్ని నిబంధనలు ఉన్నాయా? ఇన్ని నిబంధనలు ఉన్నాయి. కానీ బ్రదర్, అమ్మ, మీలో కొంతమందికి ఆయన అర్థం అవ్వనట్లుగా కృప వేడుకుంటున్నాను. అంటే అందరికి అర్థం అవ్వాలని కోరుకుంటాను కానీ బట్ అంత ఈజీ వర్డ్ కాదు. హల్లెలూయా. చెప్తాను, తీసుకోగలుగుతారా? ఆలోచిస్తారా? ఈ 7 నిబంధనల్లో పోనీ అట్లీస్ట్ ఈ కొత్త నిబంధనలు చేసిన 5 పక్కన పెట్టండి, క్షమించి 2 పక్కన పెట్టండి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? అడమిక్, నోవాయిక్, అబ్రహామిక్, మోజాయిక్, డేవిడిక్, 5 ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఆదాముతోను, నోవాహుతోను, అబ్రహాముతోను, మోషేతోను, దావీదుతో చేసిన నిబంధన. ఆమేన్. ఎంత నాకు విచిత్రం అనిపించిందంటే, అది వాళ్ళతో దేవుడు పర్సనల్గా చేసిన నిబంధన అయినప్పటికీ కూడా ప్రతి నిబంధనలో మనం ఉన్నాం బ్రదర్. హల్లెలూయా. ప్రతి నిబంధనలో మనం ఉన్నాం. దేవుని మహిమ కలిగిన గాక. కొంతమంది ఒప్పుకోలేకపోతున్నారు కానీ నేను ఒప్పుకుంటాను. ఎందుకు ఒప్పుకుంటానో కూడా చెప్పగలను, తర్వాత అడిగితే. ఇప్పుడు అంత టైం లేదు, ప్రాముఖ్యమైన మాటలు చెప్పాలి. ప్రతి నిబంధనలో మనం ఉన్నాం. నిత్యము నీ సంతానం, ఉదాహరణకి దావీదుతో చెప్పాడు, నిత్యము నీ సంతానాన్ని సింహాసనం మీద నేను ఉండనిస్తానని దేవుడు చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన సంతానం ఎవరు? దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు శరీరం ఎవరు? ఆయన సంఘమైన నీవు. కాబట్టి ఆయన సింహాసనం మీద యేసు ప్రభు ఉన్నాడంటే ఎవరున్నారు? ఆ యేసు ప్రభు శరీరంగా మనం ఉన్నాము. కాబట్టి ఆ కవెనెంట్లో మనము పాత్రదారులము, పాలిభాగస్తులం అయి ఉన్నాము. అది దావీదుతో చేశాడు, అయినా మనం అందులో ఉన్నాం. నిన్ను బట్టి భూమి మీద సమస్త వంశావళులను నేను దీవిస్తానని చెప్పి అబ్రహాముతో చేశాడు. ఆ వంశావళులో నేనున్నాను, నీవున్నాము. ఆ నిబంధనలో మనం ఉన్నాం. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇలా వివరిస్తే అన్నీ అయిపోతాయి. నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగు చేస్తాను. హల్లెలూయా. ఆమేన్. ఆ స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన శరీరం ఎవరు? అదే చెప్తున్నాను, ప్రతి నిబంధనలో మనం ఉన్నాం. ఎంత గొప్ప ప్రణాళికో. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు, బట్ వాట్ ఏ గ్రేట్ వండర్ఫుల్ కవెనెంట్స్. హల్లెలూయా. అయితే ఈ కొత్త నిబంధనలు చేసిన 2 నిబంధనలు, ఆమేన్, సంఘమైన తన సంఘము కొరకు ఆయన అనగా మీ కొరకు, నా కొరకు చేసిన కొత్త నిబంధన, నిత్య నిబంధన. కొంతమంది బోర్ కొడుతుందండి. ఇట్స్ మోర్ ప్రెషియస్ దెన్ ఎ ప్రామిస్, ఎ వర్డ్. ఒక మాట కంటే, వాగ్దానము కంటే కూడా గొప్పది. ఎందుకు గొప్పది అంటే, వాగ్దానం చేసినప్పుడు కేవలం నోటి మాటే, కానీ నిబంధన చేసినప్పుడు హల్లెలూయా. నాకు ఒక డౌట్ అండి. దేవుడు మాటిస్తే తప్పిపోడు కదా, మరి వాగ్దానం చేస్తే సరిపోయేది కదండి. నిబంధన ఎందుకు చేయాలి? నాకేం అర్థమవుతుందో చెప్పనా?
ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, వాగ్దానం చేస్తే నువ్వు నమ్ముతావో లేదో అని, వాగ్దానం చేసినా నువ్వు నమ్ముతావో భయపడతావో అని, వాగ్దానం కంటే గొప్పది ఆయన మీద నీకు నమ్మిక కలుగునట్లుగా వాగ్దానం కంటే గొప్పది నిబంధన నీతో చేశాడు. కొత్త నిబంధన నీతో చేశాడు. అందుకే నా అరచేతిలో నేను చిక్కుకున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టైం అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. త్వరగా మరొక 2 నిమిషాలు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అర్హతలు చెప్పకముందు ఇందులో ఇంకొంచెం వివరంలోనికి నేను వెళ్ళగలగాలి. పాత నిబంధనలో మొహర్ అనే ఒక కార్యక్రమం జరిగేదట. నాకు పూర్తిగా తెలీదు, కొంత మట్టుకు నాకు జ్ఞాపకం ఉన్నది నేను చెప్తాను. ఆ మొహర్లో అబ్బాయి పెళ్ళిడికి వచ్చిన తర్వాత తన కొరకు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం కోసం వెళ్తాడు. ఎక్కడైనా ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి తనకి నచ్చినటువంటి విధానంలో, పద్ధతిలో, అందముగా ఆ అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయిని తనకిమ్మని అడగడానికి తన ఇంటి పెద్దల దగ్గరికి లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడిగి, హల్లెలూయా, వారి సమ్మతి అయితే గనక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళు ఓకే అనుకుంటే గనక ఆ అమ్మాయి తండ్రి ఆ అమ్మాయిని అడుగుతాడు. అమ్మాయి కూడా తన సమ్మతి తెలియచేసిన తర్వాత, సింపుల్గా చెప్తాను, టైం అవుతుంది, సమ్మతి చేసిన తర్వాత వాళ్ళొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కార్యక్రమంలో ఏంటి అంటే, ఇటు అబ్బాయి, ఒకవేళ అబ్బాయితో పాటు తన స్నేహితులు ఎవరైనా వస్తే వాళ్ళు ఇటు కూర్చుంటారు. అటేమో అమ్మాయి బంధువులందరూ కూర్చుంటారు. వినండి, ఒకవేళ ఆ రోజులో అది నిశ్చితార్థం అని ఏమైనా అనుకుంటారేమో, దాన్ని తెలీదు, మోహర్ అంటారు దాన్ని. ఓకేనా? ఈ హిస్టరీ మీకెందుకు అవసరం అంటే అవసరం, నేను చెప్తాను. అటువైపు కూర్చుంటారు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులందరూ కూడా. మధ్యలో రొట్టె ద్రాక్షరసం ఉంటుంది. ఓ హల్లెలూయా. మధ్యలో రొట్టె ద్రాక్షరసం ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ రొట్టెల్లో ఒక రొట్టెను తీసుకుంటాడు. తీసుకొని దానిని ఎంగిలి చేస్తాడు, దాన్ని తింటాడు. తిని, హల్లెలూయా, కాబూల్ హే, పసంద్ హే, నాకు ఇష్టం, నిన్ను నా దానిగా చేసుకోవాలనుకుంటున్నాను, హల్లెలూయా, ఇది నువ్వు తీసుకొని తింటే నేను నీ వాడను, నీవు నా దానవు అవుతావు అని అర్థం ఇచ్చేటట్టుగా ఆ మాట చెప్పి ఆ రొట్టెనిస్తాడు. ఆ అమ్మాయికి ఇష్టమా, దాన్ని తీసుకోవచ్చు, లేదా పక్కకు వెళ్ళిపోవచ్చు. ఇష్టమైతే ఆయన తిన్న చోటే ఆ అమ్మాయి కూడా దాన్ని కొరికి, నాకు ఇష్టమే, ఈ రొట్టెని భుజించి నా సమ్మతిని తెలియచేస్తున్నాను, నేను నీ దానను, నిన్ను నా వాడిగా అంగీకరిస్తున్నాను. తర్వాత ద్రాక్షరసం తీసుకుంటాడు. సేమ్ నేను ఎలా చెప్పాను ఇప్పుడు దాకా, దాన్ని అలాగే చేస్తాడు. వాళ్ళిద్దరూ సమ్మతి తెలియచేసిన తర్వాత అబ్బాయి తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి బంగారపు కమ్మిని, కొన్ని విలువైనవి తన దగ్గర ఉంటాయి, వాటిని అమ్మాయికి అప్పగిస్తాడు. ఆ అమ్మాయి వాటిని తీసుకుంటుంది. ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయి తండ్రి ఆ రోజు ఆ ఇంటి దగ్గర వేడుక చేస్తాడు, అందరికీ భోజనాలు పెడతాడు. ఆ కార్యక్రమాన్ని మొహర్ ఫెస్టివల్ అంటారు. మొహర్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత తెల్లవారి ఆ అబ్బాయి ఉదయమున లేచి తన బంధువుల ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పలనరసింహ గారు వింటున్నారమ్మా? నేను ఎవరికనే కథ చెప్పట్లేదు మీకు, ఇందులో కూడా మీరు ఉన్నారని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. హల్లెలూయా. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన తండ్రికి తెలియచేస్తాడు, తన బంధువులకి, అన్న తండ్రి ఇలా ఇష్టపడ్డాను, పలానా తాలూకు అమ్మాయి, పలానా అమ్మాయి, మన గోత్రం, మన సంగతులన్నీ చెప్పాను, వారికి నచ్చింది, నేను ఆ వస్తువులు తీసుకొని మొహర్ ముగించుకొని వచ్చాను, ఆ అమ్మాయికి నాకు వివాహం చేయండి అని తండ్రికి తెలియచేస్తాడు. అంటే తండ్రికి ముందుగానే తెలుస్తుంది ఆ పని మీద వెళ్తున్నాడని. సో నచ్చిన అమ్మాయిని విషయాన్ని తెలియచేస్తాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాను లేదు నాకు తెలియదు, కానీ ఆ తర్వాత అబ్బాయి ఒక పని చేయాల్సి ఉంటుంది. ఆ పని ఏంటో తెలుసా? ఆ అమ్మాయి తను కలిసి వివాహం చేసుకొని జీవించడానికి ఒక ఇల్లు కట్టాల్సి వస్తుంది. అది ముఖ్యంగా తన కష్టార్జితం వల్ల కట్టాలి. ఒకవేళ ఆ రోజుల్లో తండ్రి సహాయం చేస్తే చేయవచ్చు. హల్లెలూయా. ఒక
ఒక ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు పూర్తయిన తర్వాత అమ్మాయి వాళ్ళ దగ్గరికి కబురు వెళ్తుంది. ఏమనంటే పలానా రోజు అబ్బాయి తన బంధువులందరినీ, తన స్నేహితులందరినీ, తన ఇంటి వారిని అందరినీ తీసుకొని మీ ఇంటికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొని తన ఇంటికి వస్తాడు. వచ్చిన దగ్గర అక్కడ వివాహ మహోత్సవం జరగబోతూ ఉంది. కాబట్టి ఇగో పలానా డేట్న రాబోతున్నానన్న వార్త వెళ్తుంది. హల్లెలూయా. ఏమైనా ముందే కొంతమందికి ఏమైనా ఆలోచిస్తే కొంచెం లింక్ అవుతుంటాయి కొన్ని మాటలు. ఓహో ఇది అలాగా, ఇది అలాగా అని. సో నేనే చెప్తానులేండి. అంత తిరిగి మనకి ఇక్కడ ఇడిచింది అనుకుంటే, అబ్బాయి అదైన తర్వాత అమ్మాయి కబురు వెళ్తుంది. తన వారు అందరితో కూడా మేళాలు, తాళాలు, ఆ రోజులున్న బోరలు ఊదుకుంటూ, కంజర్లు వాయించుకుంటూ, తంబురలు వాయించుకుంటూ, నృత్యాలతో వారి ఇంటికి అబ్బాయి వెళ్తాడు. అమ్మాయిని చాలా ఘనముగా, వేడుకగా, బోరుల శబ్దముతో ఆ అమ్మాయిని తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి తండ్రి ఆ అమ్మాయికి, ఈ అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత వారిద్దరిని ఆ కొత్త ఇంటిలో చేరుస్తాడు. తద్వారా అక్కడ గొప్ప వివాహ మహోత్సవ వేడుక జరుగుతుంది. మీరు బైబిల్ తెరవసరం లేదు కానీ యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే యేసు ప్రభు చెప్పిన మాటల్ని చాలామంది ఏమన్నారంటే బెట్రోతల్ లాంగ్వేజ్ అంటారు ఆ మాటల్ని. హల్లెలూయా. కలవరపడొద్దు, భయపడొద్దు, తొందరపడొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. లేని ఎడల నేను మీతో చెప్పేదను, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను వస్తాను. నాతో పాటు మీరు ఉండుటకు మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను. అప్పుడు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది అని యేసు ప్రభు చెప్పిన మాటలు ఈ మొహర్కి దగ్గరగా ఉంటాయి. అందుకు వినమన్నాను నేను. సో వినలేని వాళ్ళకి వీళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు అర్థం కాల. సరిగా వినలేని వాళ్ళకి వాళ్ళతో పాటు కొట్టారేమో కానీ ఎందుకు చప్పట్లు కొడతారో వాళ్ళకి అర్థం కాల. ఆమేన్. ఆయన అనుకున్నాడు వధువు కావాలని. చాలా జాగ్రత్త వినండి కనెక్షన్. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చాడు తన భార్య కోసం. కొట్టుకి ఒకటే చప్పట్లు. వెతుక్కుంటూ వచ్చాడు నీ కోసం, వెతుక్కుంటూ వచ్చాడు నా కోసము. ఎవరు నేను వెతకలేరేమో, అందరూ వదిలేశారేమో, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. అది నీ వాల్యూ. హల్లెలూయా. అమ్మా నేను వద్దన్నారేమో, కాదనుకున్నారేమో, బాగోపోయినా పలకరించట్లేదేమో, పట్టించుకోవట్లేదేమో, అక్కర్లేదనుకున్నారేమో, కడుపులో ఉండగానే చంపాలనుకున్నారేమో. వెతుక్కుంటూ వచ్చాడు. అందరి కోసం కాదు, ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో వారి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వెతుకులాట్లో నీవున్నావు. వెతుక్కున్నాడు నిన్ను. హల్లెలూయా. ప్రదానం చేసుకోవాలనుకున్నాడు. మన పాత తండ్రి లేకపోతే మన మీద ఏలుబడి చేస్తున్న అపవాదికి తన రక్తాన్ని ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని పెట్టేశాడు. హల్లెలూయా. నువ్వు నా దానం అన్నాడు. నీవు నా దానం అన్న సత్య ప్రమాణం చేయడానికి. హల్లెలూయా. ప్రతి సంస్కార ఆరాధన ఒక మోహర్ ఉత్సవం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమైన వారు దేవుని ఆరాధించండి. ప్రతి సంస్కార ఆరాధన ఒక మోహర్ ఫెస్టివల్. ఆ రోజు ఏం చేస్తున్నావు అంటే ఆయన శరీరాన్ని తిని నువ్వు నా వాడువు, నేను నీ దానని చెప్తున్నావు. ఆయన రక్తాన్ని తాగి నువ్వు నా వాడువు, నేను నీ దానను అని చెప్తున్నావు. ఇట్స్ ఏ స్పిరిచువల్ మోహర్ ఫెస్టివల్. ఇక్కడతో స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారా? ఇవి ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, వెళ్ళే ముందు మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తానంటున్నాడు. స్థలము సిద్ధపడిన తర్వాత వస్తాడు. దేవదూతల బోరలు ఊదుతుండగా, ఆకాశంలో దేవదూతలు జయధ్వనులు చేస్తూ ఉంటుండగా, తన తండ్రి చేత పంపబడిన వాడై తన వధువు సంఘము కొరకు వస్తాడు. వచ్చి తీసుకొని వెళతాడు. పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో వివాహ మహోత్సవం జరగబోతుంది. 7 ఏండ్లు విందు జరగబోతుంది. నీవు ఆయన సొత్తుగా, ఆయన స్వాస్యముగా వధువు సంఘాన్ని ఉండబోతున్నావు. ఈ గొప్ప ప్రణాళికకు ముంగుర్తే ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి నెలకు ఒకసారి నీవు తీసుకుంటున్న సంస్కార ఆరాధన, స్పిరిచువల్ మోహర్ ఫెస్టివల్. అందుకనే అది తీసుకుంటున్నప్పుడు మీరు చేయవలసిన ఒక పని ఉంది. అదేంటో తెలుసా? నీవు నా వాడవు, నేను నీ దానను.
నేను ఎరగక ముందు యేసుకేలో రాయబడినట్లు ప్రతి చెట్టు కింద, ప్రతి పొట్టు కింద, ప్రతి దారి మధ్యలో కంటికి కనబడిన ప్రతి దేవుడితో నేను వ్యభిచరించాను. రాసింది అక్కడ. కానీ మరొక్కసారి నేను నీతో సత్య ప్రమాణం చేస్తున్నాను, నేను నీ దానను, విలువ పెట్టి కొనబడిన దానను, నీ సొత్తుని, నీ స్వాస్యము నేను, వేరు దానిని నేను కాదు, నా ప్రియుని దానను. హల్లెలూయా, హల్లెలూయా. I belongs to you, my beloved, my lover. నా ప్రేమికుడా, నేను నీ దానను. ప్రాణమున్నంత వరకు ఎన్ని పరిస్థితులు వచ్చినా వేరే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. వేరు ప్రియుని కన్నా నా ప్రియునికున్న విశేషం ఏమిటంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అగ్ని జ్వాలల మయం ఆయన నేత్రాలంకృతం, 10,000 మందిలో పోల్చదగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 10,000లోన దగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు, అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా, మహోన్నతుడా, ఆరాధించెదను. అబ్బా చేతులెత్తి, ఉన్నతుడా, మహోన్నతుడా, ఆరాధించెదను. రక్షకుడా, ప్రభాకరుడా, నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా, జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము హల్లెలూయా. మనసారా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దీవించబడుతున్నారు? ఎంతమందికి మాటలు ఆనందకరంగా ఉన్నాయి? చెయ్యతపోయి నేను ఫీల్ అవ్వలే కానీ దొంగ చేతులు ఎత్తమాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఒక్క మాట చెప్పి దీనికి కావాల్సిన అర్హతలు త్వరగా చెప్తాను. ఆ మాట ఏంటో తెలుసా బ్రదర్? ఆ మాట ఏంటో తెలుసా? ఈ నిబంధన ఊరికినే జరగల, జస్ట్ అలా జరిగిపోలేదు. ఒక మాట ఇస్తే జరిగిపోలేదు. 650 మంది సైనికులు వారి పాచినోరుతో కాండ్రించి ఆయన ముఖం మీద ఊస్తే ఒకే ముఖం మీద పడిన 650 ఉమ్ములు మయము చేసేసాయి. ఏ రూపం అది? 10,000లో గుర్తించదగిన సుందరుడవు నీవు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోల్చదగిన వాడు. మీకు అర్థమవుతుందో తెలియదు. ఎవరు సమీపించలేని తేజస్సులో వసించుచున్నాడు. ఉమ్ములు, పాచి ఉమ్ములు, దుర్గంధం కొట్టే ఉమ్ములు ఆయన గడ్డము గుండా, ఆయన మీసము గుండా, ఆయన ముఖము గుండా, కనురెప్పల గుండా, గడ్డము కిందకి జారి దుర్వాసాన్ని, దుర్గంధాన్ని కలిగిస్తే చేతికి రెల్లిచ్చి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి గోనె పట్టె కట్టి, యూదుల రాజా నీకు జయము కలుగునుగా, ద కింగ్ ఆఫ్ జ్యూస్
అతో అని మళ్ళీ ఊసి అవహేళన చేసి గడ్డము పెరికి వారి రాక్షసత్వాన్ని తీర్చుకున్నారు. వాళ్ళు నిందని, అవమానాన్ని, దుఃఖాన్ని, బాధని, అన్నిటిని కూడా, తిరస్కారాన్ని, హింసను, నొప్పిని, దాహమును, దిగంబరత్వాన్ని, అవమానాన్ని, అపకీర్తిని అన్నిటినీ భరించి, హల్లెలూయా హల్లెలూయా, గట్టి చెప్తే బాగుండేదేమో, చేతులెత్తి చెప్తే బాగుండేదేమో. మహిమను విడిచి సశరీరునిగా వచ్చి మనిషి పోలికగా పుట్టి దేవునితో సమానమని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనక దాసుని రూపం. చెప్పండి, ఏ రూపం అంటే? పనోడు రూపం. ఏ రూపం? ఆయన పనోడా యజమానుడా? ఎంత గొప్ప యజమానుడు అడగాలి నేను మిమ్మల్ని. ఎంత గొప్ప యజమానుడు? సూర్యుడు, చంద్ర, నక్షత్రాలు ఆయన మాటకి లోబడుతున్నాయి. ఆకాశం ఆయన మాటకి లోబడుతుంది. తన మహత్తరమైన మాట చేత సమస్తమును నిర్వహించుచున్నటువంటి సర్వాధికారము కలిగిన వాడు ఆయన. ఆమేన్. The leader of the universe, the creator of the universe, the God of the universe, the maker of the heaven and the earth. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మాట సెలవిస్తే సముద్రము, గాలి, హల్లెలూయా, గట్టిగా చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమయ్యాడు బ్రదర్? అంత గొప్ప న్యాయాధిపతి, సార్వభౌముడు, సర్వాధికారి దాసుడయ్యాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే తెలుసా? ఖాళీ చేసేసుకున్నాడు, వదిలేశాడు అన్నీ. ఒక అంతఃపురంలో ఒక రాజు తనకున్న వెండి బంగారాలన్నీ తీసి, రాజవస్త్రాలు తీసివేసి రోడ్డు మీద వెళ్ళిపోతే, మా కోసం మహారాజు, హల్లెలూయా, దేవుడు వయ్యా, గొప్పోడు వయ్యా, హల్లెలూయా. ఒక మనుషుడే తనకున్న వస్త్రాలను, తనకున్న ఆభరణాలను తీసివేసి మనుషులతో ఉండడానికి వస్తే పండగ చేసుకోవాలి అనుకుంటే, మహామహిమను, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక దాసుని రూపం ధరించుకొని రిక్తునిగా చేసుకొని నీలోను, నాలోను, నీతోను, నాతోను యుగ యుగములు జీవించడానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తునే ఆ మహనీయుని ఇంకెంత ఆరాధన చేయాలి, ఇంకెంత వేడుక చేసుకోవాలి. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన, నిబంధన చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అల్లంత దూరం, ఎల్లంత దూరం, కొంత దూరం కాదు, ఆకాశ మహాకాశములు. ఎంత దూరం? ఎవడు కొలవలేడు. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి వెళ్ళడానికి 2 లక్షల సంవత్సరాలు, 2 లక్షల బిలియన్ సంవత్సరాలు పడితే, అది సైకిల్ మీద కాదు సార్, రాకెట్ మీద వెళ్తే. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం దగ్గరికి వెళ్ళడానికి అన్ని మిలియన్ల సంవత్సరం పడితే, ఈ పాలపుంతలో ఎక్కడో ఉండిపోయిన భూమి మీద ఎక్కడో చిన్న ఇసుక రేణువుగా ఉన్న నీవు దేవునిని చేరుకోవాలనగా, లేక అంత అనంత విశ్వంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి దేవుడు నిన్ను చేరుకోవాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు బ్రదర్? దేనికో తెలుసా? నీతో మొహర్ చేసుకోవడానికి, నిబంధన చేసుకోవడానికి. బ్రదర్ ఒక మాట చెప్పాలని ఉంది, తల్లి ఒక మాట చెప్పాలని ఉంది. విసుగ్గా ఉన్నాయమ్మా నా మాటలు? లేదు కదా. ఆ రోజున అబ్బాయి అమ్మాయిని వెతుకున్నప్పుడు తనకి నచ్చినట్టు అమ్మాయి ఉంటే, తనకు కోరుకున్నట్టుగా ఉంటే, ఆ గుణాలు, ఆ అందం ఉంటే, ఈ అమ్మాయి నాకు నచ్చిందని మనసు పారేసుకుంటాడు. కానీ మహామహిమను విడిచి వచ్చిన 10,000లో అతి సుందరుడు, ఆయనతో ఏ ఒక్కరిని పోల్చలేని అందగాడు, ఆ అందగాడి లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి అమ్మాయిని ఎత్తుక్కున్నాడో తెలుసా? ఏ పరిశుద్ధత లేదు, ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, ఒక్కటైనా చెప్పుకునేది లేదు. ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా వ్యభిచారపు, ఏమనుకోకండి, హెచ్కేల్ గ్రంథం ప్రకారం మాట్లాడుతున్నాను, వ్యభిచారపు మరకలు, దుర్వాసన, దిగంబరత్వం. హెచ్కేల్ ప్రకారం చెప్తాను, ఏమనుకోకండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది వ్యభిచరించడానికి కాళ్ళు చాచిన దౌర్భాగ్య పరిస్థితి అన్నాడు అక్కడ.
హల్లెలూయా. అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో కంపు కొడుతూ ఒళ్ళంతా దిగంబరిగా ఉండి, హల్లెలూయా, తనివి తీర ఆశ తీర వ్యభిచరించి వ్యభిచారపు మరకలతో పొర్లాడి రక్తపు మరకలు పొర్లాడుతున్న మనల్ని తనకు భారీగా ఉండుటకు ఆయన తీసుకున్నప్పుడు ఏ జలము కాదు, గంగా జలము కాదు, యమునా జలం కాదు, తన స్వరక్తం ఇచ్చి కడిగి వేశాడు. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంతో కడిగి తన పరిశుద్ధ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని ధరింపచేసి తన సొత్తుగా చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు, మోహరు చేసుకున్నాడు. కృతజ్ఞత లేదు మనకి. ఈ నిబంధన వెనకాతల గొప్ప త్యాగం ఉంది. దిగజారిపోయాడు నీ కోసం, నా కోసం. ఎంతగా అంటే ఇక ఒక మనిషి కోసం ఒక మనిషి కూడా అంత దిగజారిపోడేమో. ఒక దేవుడయ్యండి సమస్తమును కలుగు చేసిన వాడు ఆకాశ మహాకాశం నుండి పాతాళము యొక్క అడుగు భాగమునకు దిగి వెళ్ళాడు. హల్లెలూయా, 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 ఆమేన్. ఎంత ఉన్నతమైన భాగ్యం. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? త్వరగా నాకు టైం అవుతుంది, ఏం చేయను, తప్పట్లేదు నాకు. నేను ఇలాగ కట్ చేసి మాట్లాడడం నా మనసుని ఎంతో బాధిస్తుంది. కానీ కొందరు ఎంత ఆసక్తిగా వాక్యం విన్నారు, కొంతమంది అంత బోర్గా కనిపిస్తున్నారు. మరి సంస్కారాధన కోసం ఎంతకన్నా గొప్పగా మీరు విని ఉన్నారు కాబట్టి ఒకవేళ ఎక్కట్లేదేమో నాకు తెలియదు. బట్ నేనైతే చాలా ఆనందిస్తున్నాను ప్రభువులో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సరే త్వరగా టైం అవుతుంది, అందుకే కట్ చేశాను. చాలా మాటలు రాసుకున్నాను, నేను కట్ చేశాను. మనకు కావలసిన అర్హతలు ఏంటి? సంస్కారాదుల్లో పాలు పంచుకున్నప్పుడు నీకు కావలసిన కొన్ని అర్హతలు, లేకపోతే నీలో ఉండాల్సిన కొన్ని ఆలోచనలు, నువ్వు గుర్తించవలసినవి, నువ్వు కలిగి ఉండవలసినవి అన్నీ కలిపి చెప్తాను. మొట్టమొదటిది హల్లెలూయా, గట్టి చెప్దామా? ఇందాకే చెప్పేసాను ఫస్ట్ది, కాబట్టి త్వరగా రెండో దానికి వెళ్తాను. ఫస్ట్ది ఏంటంటే యూ హ్యావ్ టు నో అండ్ బిలీవ్ అండ్ ఫియర్. హల్లెలూయా. నీకు తెలియాలి, నువ్వు నమ్మాలి, నీవు భయం చూపించాలి. అదేమిటి అంటే నీ చేతిలో ఉన్నది ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తము అన్న ఆ భావన అది నీలో ఒకటి కృతజ్ఞతతో నింపేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకెలా చెప్పను, నేను ఎలా చెప్తే ఆ పోలికి సరిపోద్ది. ప్రపంచంలో బలంగా వాడబడుతున్న ఎవరొక దైవజనులు బెనీహిన్ గారు, ఇంకెవరైనా వచ్చి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరిపోవట్లేదు. ఒకవేళ వాళ్ళ కాలు ఏదైనా నా ఒడిలో పెట్టి ఈ కాలు వస్తామంటే మీ సంగతి నాకు తెలియదు, కానీ ఎంత గొప్ప దైవజనుని కాలు నా చేతుల్లోకి వచ్చిందా అని ఎంత మురిసిపోయి కృతజ్ఞతతో నేను ఆ కాళ్ళు ఒత్తుతాను. ఏ పోలిక కూడా సరిపోవట్లేదు. నేను వస్తున్నాయి చాలా పోలికలు, కానీ సరిపోవట్లేదు. ఎందుకు అంటే నీ చేతుల్లోకి నువ్వు భుజించడానికి నీ చేతుల్లోకి వస్తుంది. అదేంటో తెలుసా? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శరీరం నీ చేతుల్లోకి వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు. యు ఆర్ హోల్డింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఈట్, దాన్ని తినడానికి. హల్లెలూయా. ఆదివారం కదా, నవ్వడానికి ఎంతమంది మటన్ చికెన్ తెచ్చుకున్నారో తెలియదు. అది చికెన్ అయితే కోడిది, మటన్ అయితే మేకదో గొర్రెదో తినడానికి. కానీ ఇదేదో తెలుసా? నీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరం, ఆయన యొక్క
రక్తం. సరే, టైం అవుతుంది, 10 నిమిషాలు. సరే, నువ్వు మొట్టమొదటి యూ హ్యావ్ టు బిలీవ్. నీకు తెలియాల్సింది, నువ్వు నమ్మాల్సింది, నువ్వు భయంతో నువ్వు నీ వైఖరి ఉండాల్సింది ఏంటి అంటే దిస్ ఇస్ ద బాడీ. ఇది యేసుక్రీస్తు యొక్క శరీరం. హల్లెలూయా. ఇందాక మన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు ఇది నా రక్తమునకు సాదృశ్యం అన్నాడండి ఆయన. అయ్యా బ్రదర్ చెప్పండి, కన్నయ్య గారు చెప్పండి బ్రదర్. నా రక్తమునకు సాదృశ్యం అని అన్నాడు ఆయన, నా శరీరంలోకి సాదృశ్యం అన్నాడు ఆయన. ఏమన్నారు ఆయన? ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నాడు ఆయన. కొరింథీ పత్రికలో ఏమన్నాడు? అదే, అక్కడ కూడా అదే అన్నాడు. ఇది నా ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క శరీరం అని, ప్రభు రక్తం అని వివేచింపక తిని త్రాగు ప్రతివాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందుకే మీలో కొందరు బలహీనులను, రోగులు. ఆ తేడా గమనించండి బ్రదర్, నాకు వివరించే టైం లేదు. బలహీనులు, వీక్నెసెస్, బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, నిద్రించుచున్నారు. అంటే ఏమనుకోకండి, చచ్చిన వారి గురించి మాత్రమే నేను అనుకోవటం లేదు. నిద్రించుచున్నారంటే చాలామంది ఆత్మీయముగా చచ్చిపోయారు. అంత మాత్రమే కాదు, జీవము కలిగిన ఆయన శరీరము, జీవము కలిగినటువంటి ఆయన రక్తం నీకు శిక్షావిధికి కారణమవుతుంది. ఎప్పుడు? దానిని వివేచించకుండా తీసుకున్నప్పుడు. సో ఫర్ ద ఫస్ట్ క్వాలిటీ, ద ఫస్ట్ రైట్ యూ మస్ట్ హ్యావ్, నీకు కావాల్సిన మొట్టమొదటిది ఏంటంటే యూ హ్యావ్ టు బిలీవ్. ఎస్, యూ హ్యావ్ టు బిలీవ్. నువ్వు ఖచ్చితంగా నమ్మాలి ఇది ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం అని. ఒకవేళ అది నువ్వు నమ్మకపోతే, అలా వివేచింపకుండా తీసుకునేవాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందుకే బలహీనులను, అస్తమానం చెప్తే విసిగ్గా ఉందమ్మా, నీకు తెలియాలి ఒకవేళ ఇలాగే నేను అనారోగ్యంతో ఉండడానికి కారణం ఇదేనేమో అని. బలహీనులను, రోగులనై ఉన్నారు, మరికొందరు నిద్రించుచున్నారు. సరే, టైం అవుతుంది. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆ మాట మరొకసారి గుర్తు చేయాలనిపిస్తుంది. ఆయన ఎముకలలో చెప్పి, ఆయన మాంసములో మాంసం, ఆయన రక్తములో రక్తము. నేను ఆయన నుండి తీయబడితిని గనక నేను ఆయన ఏకమై ఉన్నాము. ఆమేన్. ఒకవేళ ప్రభువు కూడా అంటాడేమో, నా మాంసములో మాంసం, నా రక్తములో రక్తము, నీవు క్రీస్తు నుండి తీయబడితివి గనక నీవు ఆయన శరీరమై ఉన్నావు, నాతో నువ్వు ఏకమై ఉన్నావని ఆయన కూడా. హల్లెలూయా. మొదటి ఆదాము మంచి పాటగాడా, కడపటి ఆదాము మంచి పాటగాడా? విచిత్రమైన ప్రశ్న అడిగినట్టున్నాను నేను. హల్లెలూయా. మొదటి ఆదాము కంటే కడపటి ఆదామే అన్ని విషయములో విశేషమైన సద్గుణశీలుడు కదా. ఒకవేళ ఆయనే పాడమంటే మన కోసం పాడతాడేమో. నా మాంసంలో మాంసమా, నా రక్తములో రక్తమా, నీవు నాలో నుండి తీయబడితివి గనక క్రీస్తు శరీరం అనబడితివి. నీవు నా సొత్తు, వెల ఇచ్చి నేను నిన్ను కొనుక్కున్నాను. అందుకే పౌలు మనల్ని, అనగా సంఘాన్ని, ఆయన శరీరంతో పోల్చాడు. హల్లెలూయా. రాముగారు అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయి? అమ్మ అందరికీ అర్థమవుతున్నాయి? అర్థమవుతున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వ్యర్థమవుతున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అది ఫస్ట్ క్వాలిటీ. దేనాన్ని మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా. అయితే ప్రశ్న అడుగుతాను, ఏమనుకోరు కదా సార్, ఏమనుకోరు కదా టైం తీసుకుంటున్నానని. నాకు ప్రతి వారం ఇబ్బంది అవుతుంది ఏంటంటే దేన్ని కంప్లీట్ చేయలేకపోతున్నానని బాధ. అలానే నాకు ఏదో 4 మాటలు పై చెప్పడం కుదరదు. ఎందుకంటే కొందరికి అర్థమవుతుంది. నాకు తెలుసు కొంతమంది వాక్యం ఎరిగిన వారు ఉన్నారు, వాళ్ళకి ఒక పాయింట్ చెప్తే చాలు, నేను చెప్పిన దానికంటే ఉన్నతమైన పాయింట్లు వాళ్ళు చెప్పగలరు. అంత వాక్యపు జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. కానీ అందరూ అలా లేరు. సంఘంలో చదువు లేని వారు ఉన్నారు. అందరికీ రీచ్ అవ్వగలగాలి. బాగా చదువుకున్న వాళ్ళకి టీచర్ పాఠం అర్థమైతే గొప్పతనం ఏమీ లేదు. భయంకరమైన మొద్దుకు కూడా టీచర్ చెప్పే పాఠం అర్థం అవ్వాలి, అప్పుడే అది టీచర్ గొప్పతనం. సరే, నేను గొప్పవాడు అనిపించుకోవడానికి కాదు, కానీ మీకు ఈ విషయాలు తెలియాలి కాబట్టి. హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతాను, కొద్ది మనసుకు నొప్పిగా ఉంటుందేమో కొందరికి, ఏమనుకోకండి. అంత త్యాగం చేసి, అంత విలువ చెల్లించి, అంత నిందని అవమానాన్ని ఒక్కసారి నా చూడండి తల్లి భరించి నీకు ఆయన శరీరాన్ని ఇస్తుంటే, ఏ నోటితో ఆ శరీరాన్ని తింటున్నావో
అదే నోటితో చేయరాని పనులు చేస్తున్నావు, అదే నోటితో బీడీ తాగుతున్నావు, అదే నోటితో కైని తింటున్నావు, అదే నోటితో మందు స్వీకరిస్తున్నావు. అయ్యా నన్ను క్షమించండి, ఎవరిని అవమానపరచాలనుకోవట్లేదు, మిమ్మల్ని అవమానపరిచే అంతటి వాడిని నేను కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి నా చేతులు జోడించి కన్నీళ్లతో బ్రతిమలాడుతూ ఈ ప్రశ్న అడుగుతున్నాను, తగునా మనకి? ఇదే నోటితో ఆయన శరీరాన్ని తింటున్నాం. అది ఎలా వచ్చిందంటే ఎంతో త్యాగం, ఎంతో యాగం, నొప్పి, బాధ, నింద, తిరస్కారం, అవమానం, దిగంబరత్వం, అవహేళన అన్నిటికీ గురి అయిపోయి చీల్చబడింది ఆయన శరీరం. గడ్డం పెరికేశారు, ఉప్పు వేశారు. ఇంత అవమానాన్ని, ఇంత నిందని, ఇంత నొప్పిని, ఇంత బాధని తట్టుకోలేక మేకలు కొడుతుంటే చరిత్రకారులు అంటారు, ఆ మేకలు దిగబడుతున్నప్పుడు పళ్ళు గట్టి బిగించుకొని దిగబెట్టుకొని ఏడ్చాడంట. నరాలు పొంగిపోయినాయి ఆయనకి. అలా పొంగినప్పుడు కొన్ని నరాలు చిట్లి అంత పని అయింది ఆయనకి. ఓపిక లేని సమయంలో కర్కశంగా మేకల్ని ఒక కాలు మీద ఒక కాలేసి కొడుతుంటే ఆ యొక్క ఎముకలు, అంటే ఎముకలు చేల్చబడలేదు కానీ ఆ ఎముకలు పక్కన మార్గం గుండా ఆ నర్రములను తెంపుకుంటూ, శరీరాన్ని చీల్చుకుంటూ, ఛిద్ర చేసుకుంటూ ఆ కొయ్యకు టాప్ టాప్ అని దిగబడుతున్నప్పుడు అల్లాడిపోయాడు. కాళ్ళు చేతులలో శిలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా, తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా, నా హృదయమంతా కరిగేనయ్యా, కళ్ళలో కన్నీరెంతో పొంగేనయ్యా. టైం లేదు, పాడే టైం. బ్రదర్ ఎంత గొప్ప త్యాగం చేసిస్తున్నాడు కదా. ఏ నోటితో తింటున్నామో అదే నోటితో మిగతావి ఎందుకు తినగలుగుతున్నాం? మిగతావి ఎలాగా చేయగలుగుతున్నాం? నేను మీ పాస్టర్ గారిని కదా, మీరు ఆకలితో ఉన్నారని అన్నం ముద్ద పట్టుకొని పరిగెట్టుకొని నడి రోడ్డు మీద పడిపోయి దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే, ఉదాహరణకి తప్పుకొని క్షమించండి, హల్లెలూయా, ఆ సమయంలో ఏ వెహికల్లో నా కాలు మీద నుంచి వెళ్ళి భయంకరమైన నొప్పిని వాసిపోయి ఇరిగిపోయి కదలలేని ఆ కాలుని ఈడ్చుకుంటూ కారుతున్న రక్తాన్ని ఆపుకుంటూ అలమటిస్తూ మీ దగ్గరికి వచ్చి ఆయాసపడుతూ నీ ఆకలి కోసం ఈ ఆహారం తెచ్చాను తిని తల్లి అంటే ఒక్క ప్రశ్న అడుగుతాను, ఆకలితో ఉన్నాను తినగలవా? ఎంతమంది నా క్వశ్చన్ అర్థమైంది? ఆకలితో ఉన్నాను తినగలవా? అయ్యా దెబ్బలేంటి, ఆ రక్తం ఏంటి, ఆయాసం ఏంటి, ఇరిగిపోయిన కాలు ఏంటి, దాన్ని ఈడ్చుకొచ్చిన విధానం ఏంటి? ఎంత శ్రమపడి కష్టపడి రక్తం ఓడ్చి నువ్వు తీసుకొచ్చి నా కడుపు నింపాలి అనంతిస్తే నీ ప్రేమతో కడుపు నిండిపోయింది. నీ రక్తం కార్చి తీసుకొచ్చిన ఈ అన్నాన్ని తినే ధైర్యం సరిపోవట్లేదని నువ్వు అనవా? అంటావా లేదా? నా ప్రశ్న కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా క్షమించండి, అంటావా లేదా? అదే లేదు పాస్టర్ గారు పక్కన సోబరం ఎక్కేస్తారంటావా అంటాం కదా. అలాంటప్పుడు పరమును విడిచి దాసుని రూపం ధరించుకొని సిలువ మాను మీద అవమానపరచబడి దిగంబరిగా అయిపోయి తన శరీరాన్ని నీకు ఇచ్చాడే, తన రక్తాన్ని నీకు ఇచ్చి నీతో నిబంధన చేసుకుంటున్నాడే. ఏ నోటితో ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని తింటున్నావో అదే నోటితో బూతులు మాట్లాడొచ్చా? అదే నోటితో సాడీలు చెప్పొచ్చా? అదే నోటితో వాళ్ళ గురించి వీరి గురించి మాట్లాడొచ్చా? దైవజనుల గురించి దైవజనుల గురించి వాగొచ్చా? అదే నోటితో వాళ్ళ గురించి వీళ్ళ గురించి పనికిమాల మాటలు మాట్లాడొచ్చా? కోపం వచ్చిందని బూతులు మాట్లాడొచ్చా? కైని తినొచ్చా? గుట్టకా తినొచ్చా? సిగరెట్ తాగొచ్చా? మందు తాగొచ్చా? అవి మానలేను కాబట్టి ఆయన శరీరం తీసుకోవడం మానేస్తావా? నా చేతులు జోడించి అడుగుతాను, అలాంటి అలవాట్లు ఎవరికైనా ఉన్నవారు ఉంటే వాళ్ళ కోసం. అయ్యా ఏ నోటితో ఆయన శరీరాన్ని తింటున్నావో ఆ నోటితో నువ్వు చెప్పు. యోబు అన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. నీ నోటితో నువ్వు నిబంధన చేసుకో. ఆయన శరీరం తింటున్న ఈ నోరు, హల్లెలూయా, మరి ఏ ఇతర అలవాట్లకి అది గురి కాదు. ప్రభువా నేను నీ దానను, నేను నీ వాడను. బలవంతం ఏమీ లేదు. బ్రతిమలాడమంటే బ్రతిమలాడతాను. ఎంతగా అంటే
ఈ మధ్యకాలం ఎంత గుండె బరువెక్కిందంటే కొంతమంది ఆరోగ్యం పాడైపోతుంటే డాక్టర్లు సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు అని చెప్తూ ఉంటే దుర్గారావు గారు ప్రభు నన్ను నిద్రించినప్పుడు కానీ కొంతమందికి బాగోలేనప్పుడు కానీ నా గుండె ఎంత బద్దలైందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ 2 కాళ్ళు తీసి నా గుండెకు హత్తుకొని అవసరమైతే వాళ్ళు ఎదురుగా నేను నమస్కరించి మోకరించి నీకు దండం పెడతానయ్యా, దండం పెడతాను నాన్న, దండం పెడతాను బ్రదర్, దయచేసి ఈ దేహం దేవుని ఆలయం, దాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడు, వద్దయ్యా. ఏ నోటితో నువ్వు ఆ విలువైన ఆయన శరీరాన్ని తింటున్నావో, గొప్ప త్యాగముతో వచ్చిన నిబంధన రక్తాన్ని తాగుతున్నావో, అదే శరీరముతో అదే నోటితో ఈ పనికిమాలిన వ్యర్థమైన వాటిని ముట్టవద్దయ్యా. నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ భార్య ఏడుస్తుంది, నీ పిల్లలు ఏడుస్తున్నారు, సమాజంలో దేవుడి నామానికి అవమానం కలుగుతుంది, ఇలాంటివి మనకు వద్దయ్యా అని వారి కాళ్ళు నా గుండెలకు హత్తుకొని ఏడవాలనిపించింది. నా ప్రభువే సాక్ష్యం. నేను పేరెత్తను కానీ ఒకళ్ళు ఏమడిగాను చెప్పనా, నా కొడుకు అంటే చాలా ఇష్టం కదా మీకంటే కన్నీళ్ళు పెట్టుకొని, అవును పాస్టర్ గారు నాకు బాబు అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆ బాబు కోసం అడుగుతాను. ఆ బాబు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, వాడి పేరున మాట ఇచ్చి దీన్ని మానేయగలుగుతారని అడిగాను. కానీ ఇప్పుడు అలా కూడా నేను అడగాలనుకోవట్లేదు. హల్లెలూయా. అంటే కేవలం ఆ సమయానికి వాళ్ళు బతిలాడడానికి ఆ పదాన్ని ఉపయోగించాను తప్ప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబు వచ్చాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ నా ప్రభు వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, నిందను భరించి అవమానం భరించి నీకు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా బలవంతం చేయను, కానీ బ్రతిమలాడతాను. సహోదరుల్లో కానీ సహోదరుల్లో కానీ ఎవరికైనా కూడా పేరెత్తి మాట్లాడిన కానీ అట్టి అలవాట్లు ఉంటే అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, నేను బ్రతిమలాడతాను అయ్యా. రోజు వచ్చి బతిమలాడమంటే రోజు వచ్చి బతిమలాడతా. వద్దయ్యా అలాంటి అలవాట్లు మనకొద్దు. హల్లెలూయా. గట్టి చెప్దామా, సెలెత్తి చెప్దామా. దుర్గారావు గారు హాస్పిటల్లో ఆయాసపడుతున్నప్పుడు ఎంత విలువిల్లాడిపోయిందో నా గుండె. నన్ను క్షమించమ్మ, వారిని జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెడతా. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా చెప్పి ముగించేస్తానే, వివరించలేని టైం నాకు లేదు. రెండవది ఏంటో తెలుసా? హల్లెలూయా. ఆ ప్రకారమే భోజనమైన వెంబట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో దీన్ని త్రాగునప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఎవగాని టప్పని నోట్లో వేసేయడం కాదు, తాగేయడం కాదు. ఏం చేసుకోవాలట? అందరు చెప్పాలి. ఏం చేయాలి? ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన నీ కోసం నా కోసం భరించిన నిందను అవమానాన్ని సిలువలో ఆయన చూపి ప్రేమను, హల్లెలూయా, హల్లెలూయా, వాటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. అంటే అంతకు మించి వివరించే టైం లేక వదిలేస్తున్నాను నేను. బట్ చాలా విషయాలు ఉన్నాయి. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి ఉన్నాయి, ఎలాగో జ్ఞాపకం చేసుకోవాలి ఉన్నాయి. అలాని ఆ క్షణం మాత్రం జ్ఞాపకం చేసుకొని పాపమెరుగని ఓ పావనమూర్తి పాపరహితునా నా పాలి దైవమా నా పాపముల కొరకే ఇన్ని శ్రమలు. నేను తప్పుంటే క్షమించండి, మన కేశన్ గారి పాటలు తప్పి రావు. హల్లెలూయా. చాలామంది అయ్యా నిద్ర వస్తుందా, ముగించేసుకుందా నిమిషాలు. చాలామంది సంస్కారం తీసుకుని పాటలు పాడతారు. మనం కూడా పాడతాం పాటలు. ఎందుకంటే మిమ్మల్ని ఎమోషనల్గా తీసుకొని వెళ్ళడానికి కాదు, ఆయన ప్రేమను ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకోవడానికి. ఈ మాట నేను చెప్పింది కదా, ఆయనే చెప్పాడు. నన్ను జ్ఞాపకము చేసుకొని దీనిని చేయనప్పుడల్లా, దీనిని త్రాగునప్పుడల్లా, ఈ యొక్క శరీరం తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడి. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చెప్పనివ్వండి, అంటే వివరించే టైం లేదు, టైం దాటిపోతుంది. ప్రతి వారం మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతున్నాను, నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయలేకపోతున్నాను. మళ్ళీ దీనికోసం ఇంకో వారం కేటాయించడం నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. గట్టి చెప్తారు హల్లెలూయా.
టయానికి వచ్చిన వారిని, విశేషంగా టయానికి వచ్చిన వారిని నేను క్షమాపణ అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అయ్యా, మీ జీవితంలో శ్రమ వచ్చింది, నీ జీవితంలో బాధ వచ్చింది, నీ జీవితంలో దుఃఖం వచ్చింది. నీ కొరకు ఆయన పడిన ప్రయాసని, దుఃఖాన్ని, బాధని, హల్లెలూయా, యేసయ్యా నీ శ్రమలు లేక నీ సిలువను నేను తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావు. సుగుణాల సంపన్నుడ, స్తుతిగానాల వారసుడని పాడినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. మన కష్ట సమయంలో, ఇబ్బందుల సమయంలో, కన్నీటి సమయంలో కూడా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఒక మాట చెప్తానండి సింపుల్గా. మీ మీదకి ఒక నింద వచ్చింది అనుకోండి, అది మీకు భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆయనలోంచి మీరు దాన్ని చూస్తే, మీ కొరకు ఆయన అనుభవించిన దాన్ని కనుక మీరు చూసి అందులోంచి దీన్ని కనుక మీరు పోల్చగలిగితే, నా సొంత అనుభవం చెప్తాను నేను, అది పెద్ద నిందగా అనిపించదు మీకు. నిజం, అది నిజంగా పెద్ద నిందగా అనిపించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకేనా, త్వరగా ముగించేస్తాం. మూడోది ఏమిటో తెలుసా? సెల్ఫ్ ఎగ్జామినేషన్. మొదటిది ఏంటి? విశ్వసించడం, నమ్మడం. అది ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తం అని, సాదృశ్యం కూడా కాదు. అందుకు కూడా నేను ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఆ మాట అలా లేదు కాబట్టి. హల్లెలూయా. రెండోది ఏమంటే ఇప్పుడేం చెప్పాను. రెండోది ఏంటి? ఆయనను జ్ఞాపకం చేసుకొనడం. మూడవది, దేని మహిమ కలుగును గాక, సెల్ఫ్ ఎగ్జామినేషన్. నేను చెప్పలేదు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అదే కొరింథీ పత్రిక 28వ వచనంలో ఉంది, 11:28లో. ప్రతి మనుషుడు, అమ్మ తెరవసలే, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. ఎవరిని? నాకు వినపడాలి, అందరూ చెప్పాలి. ఎవరిని పరీక్షించాలి? పెక్కోళ్ళని కదా, ఎదురోళ్ళని కదా, పేస్ట్ గారిని కదా, పేస్ట్లమ్మ గారిని కదా, లాలు కదా, వీళ్ళు కదా. ఎవరిని కదా? ఎవరిని? మనకు చేతగాంది ఏంటో తెలుసా? ఊరందరి గురించి మాట్లాడతాం. ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో మనకు కావాలి, మన జీవితంలో ఏం జరుగుతుందో మనం పట్టించుకో. ఇతరుల గురించి మాట్లాడే మనం అర్హులమేనా? మనం ఇతరుల గురించి మాట్లాడడానికి మనకు అర్హత ఉంది అసలు? మన బతికేదో, మన స్థితి ఏదో, దేవుడు ఎక్కడి నుంచి మనల్ని విడిపించాడో, ఎక్కడి నుంచి లేవనెత్తాడో, ఎలాంటి రోత బతుకులో ఉన్నామో మర్చిపోయామా? అవన్నీ మర్చిపోయా ఈరోజు ఇతరుల గురించి నోరు తీర్చుకొని, నరాలు పొంగి చేసుకొని, ముఖం ఎర్ర చేసుకొని కబుర్లాడుతున్నావు. దేవుడికి భయపడవా? సేవకుడికి వద్దనయ్యా, దేవుడికి భయపడవా? ఒకే ప్రశ్న అడుగుతాను నేను. అలా మాట్లాడేటప్పుడు దేవుని భయం నీకు కలగట్లేదమ్మో, నేనెందుకు మాట్లాడాలి? తీర్పు తీర్చి దేవుడు ఆకాశమందున్నాడు. ఆమేన్. పరుని దాసునికి, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవరు? అతడు నిలిచుండుటైనను, అతడు పడుండుటైనను అది తన సొంత యజమానిని పని. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిమంతుడని రోమాపత్రికలో రాయబడి ఉన్నాడుగా. నీవెవరు తీర్పరిగా? నిన్నెవరైనా తీర్పరిగా నియమించారా? మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. గొప్ప స్టేట్మెంట్ అసలు అది. ఎవరిని పరీక్షించాలి? ఒక్కరిని కాదండి. ఈ పాత్రలో నువ్వు పెట్టినప్పుడల్లా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఆమేన్. ఇంగ్లీష్లో 3 పదాలు వాడాడు బ్రదర్, రాసుకోండి. టెస్ట్, ఎగ్జామినేషన్, ప్రూవ్. టెస్ట్, ఎగ్జామినేషన్, ప్రూవ్. 3 వేరు అర్థాలు కలిగినవి, ఒకేలా కనబడతాయి. ఈ 3 పదాలు వాడాడు పరీక్షించుకోవడం అంటే ఒరిజినల్ మాటలో. సరే, టైం అయింది. 4వది, హల్లెలూయా. ఓకేనా, ఫాస్ట్. 4వది, ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. ఏమని రాశాడంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మరి రాశాడు తెలుగులో. ఒరిజినల్గా ఏమంటాడంటే ప్రకటించాలి. హల్లెలూయా. ఇంకో మాట వాడాడు బ్రదర్, నాకు వివరించే టైం లేక వదిలేస్తున్నాను, కానీ నాకే బాధగా ఉంది అలా వదిలేయడం, వివరించకుండా మాట్లాడడం. హల్లెలూయా. బై యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్, హల్లెలూయా, బై యువర్ లైఫ్. బై యువర్ వర్డ్స్, డీడ్స్ అండ్ లైఫ్. అంటే నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా, నీ జీవన శైలి ద్వారా, నీ జీవితము ద్వారా నువ్వు ప్రొక్లెయిమ్ చేయాలి. దేన్నంటే ఆయన మరణాన్ని.
అంటే అర్థం ఏంటి? సిలువలో మరణించాడని చెప్పడం ఆ మరణం అంటే? లేదు ప్రియులరా, ఆ మరణములో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, క్షమాపణ ఉంది, జాలి ఉంది, కనికరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప త్యాగం ఉంది. ఆ ప్రేమ, ఆ కనికరం, ఆ త్యాగం, ఆ సమర్పణ, హల్లెలూయా, ఆ నిరాడంబరమైన జీవితం, ఇవన్నీ నీలో కలిగి ఆయన మరణాన్ని ప్రచురించాలి. దీనికి పౌలు ఏమన్నాడంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా, ఇది మాత్రమే మీ నుండి నేను తెలుసుకొని కోరుచున్నాను. నేను చెప్తాను కదా, టైం లేక వదిలేస్తున్నాను, కానీ కొంతమందికి వాక్యం తెలిసిన వాళ్ళకి టక్మని మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా, ఆయన మరణాన్ని ప్రచురించాలంటే ఆయన మరణంలో త్యాగం, జాలి, కనికరం, క్షమాపణ అన్నీ ఉన్నాయి. నీలో లేకుండా ఆయన మరణాన్ని నువ్వు ప్రకటించలేవు. క్షమాపణ నీలో లేకుండా ఆయన మరణాన్ని నువ్వు ప్రకటించలేవు. యు ఆర్ నాట్ వర్తీ టు ప్రొక్లైమ్ ఆయన ప్రేమను, ఆయన మరణాన్ని, ఆయన కనికరాన్ని, జాలిని, క్షమాపణని నువ్వు ప్రకటించడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే నువ్వు క్షమించట్లేదు గనక, ప్రేమించట్లేదు గనక. నాకు టైం ఇవ్వండి బ్రదర్, మనసు ఉవ్విల్లారుతుంది. ఆయన మరణిస్తున్నప్పుడు నేరారోపణ చేయలేదు, కానీ వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. నువ్వు నేరారోపణ చేస్తావే నీ బ్రదర్ మీద, నీ సిస్టర్ మీద, నీ సహోదరి మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, దైవజనుడి మీద, దైవజనురాల మీద ఎంత అహంకారం నీకు! నేరారోపణ చేసి తీర్పు తీరుస్తున్నావా? దేవుడు వినట్లేదు అనుకుంటున్నావా? దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ బరి తెగింపు ఆయన కనబడుతుంది. జాగ్రత్త సుమా. మరణాన్ని ప్రకటించడం అంటే మరణించేటప్పుడు ఆయన నేరారోపణ, ఎవరో దొంగవురా, నువ్వు నన్ను విమర్శించడం, నువ్వెంత, నీ బతికెంతరా అని అన్నాడా? కింద నుంచి సిలువ దిగి రారా, నువ్వు దైవ కుమారుడైతే నువ్వు నమ్ముతామని ఆయన వస్త్రహీనతను చేసి బట్టలు లాగుతూ ఉంటే, రే ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు కానీ టైం వస్తుందిరా అని అన్నాడా? బ్రదర్ మాట్లాడండి బ్రదర్, విసిగ్గా ఉంటే క్షమించాను అన్నాడా? ఆయన మరణంలో ఏముందో తెలుసా? నేరారోపణ లేదు. వారు చేసిన నేరాన్ని భరించిన గొప్ప సహాయకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆయన నేరాలు మోపబడ్డాడు తప్ప ఆయన ఎవరి మీద నేరము మోపలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. ఆయన మరణంలో ఏముందని నువ్వు అడిగితే ఎవరి మీద ఆయన నేరాన్ని మోపలేదు. అమ్మా, నీ మీద నేరములు మోపువారు ఏరి, క్షమించాల పదవి రావట్లేదు. హల్లెలూయా. అక్యూజర్స్, నీ మీద నేరం మోపిన వారు ఎవరు? ఎక్కడా లేరు ప్రభువా. నేను కూడా నీ మీద నేరం మోపను, శిక్షించను, ఇక నువ్వు పాపం చేయొద్దు. అమ్మా, సమాధానము గలదానవే వెళ్ళమని ఆయన పిలిచిన పిలుపు ఆమె జీవితాన్ని మార్చివేస్తే, వాళ్ళ గురించి వీళ్ళు విరుచుకొని ధైర్యం చేసుకొని దేవుని భీతి లేకుండా, భయం లేకుండా నీ ఇళ్ళల్లో అక్కడ ఇక్కడ 10 మంది కలిసిన చోట, 9 కలిసిన చోట ఎవరు వినట్లేదులే అని నిస్సిగ్గుగా, నిర్భయముగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నావే, దేవుడు చూడట్లేదా? దేవుడు వినట్లేదా? వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు తీర్పు తీర్చే దేవుడు ఆకాశం మీద ఉన్నాడు. వారిని క్షమించే దేవుడు ఉన్నాడు. వారిని నిలబెట్టే దేవుడు ఉన్నాడు. ప్రభువు వారిని నిలబెట్టును, ప్రభువు వారిని నిలవబెట్టుటకు శక్తిమంతుడని బైబిల్ చెప్తుంది. నేను కాదు, బైబిల్ చెప్తుంది రోమపత్రికలో. ఆయన శక్తిమంతుడు, నిలబెడతాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కాంట్రాక్ట్ రిలేషన్ కాదు కదా, కవెనెంట్ రిలేషన్ కదా. ఆయన వదిలేసుకోడు. నువ్వెందుకు వాగుతావు, నువ్వెందుకు మాట్లాడుతావు, నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? దానివల్ల, ఈ మాట వినండి, ఈ భయంకర స్టేట్మెంట్ వినండి, దానివల్ల తప్పు చేసిన వారి కంటే కూడా దాని గురించి మాట్లాడిన నీవు అధికమైన శిక్షలోకి వెళ్తావు. దైవజనుడిగా చెప్తున్నాను. హల్లెలూయా. అదండి మరణాన్ని ప్రకటించడం అంటే. అంతే తప్ప సిలువలో మరణించినాడు ఓ కాదు. 5వది, దేన్న మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలి. మీ అధ్యాయం అంతా చదివితే వారిని పౌలు తీవ్రంగా గర్దించాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర 3 లేవు. టైం అయిపోయింది కదా, మరి ఏం చేయను. వాళ్ళ దగ్గర 3 లేవు. ఏంటో తెలుసా? ప్రేమ లేదు, దీనత్వం లేదు, హల్లెలూయా, సమాధానం లేదు. ప్రేమ ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ చెప్పాలి. ప్రేమ ఉండాలి. 5వ అర్హత ప్రేమ. 6వ అర్హత సమాధానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వివరించను. 7వ అర్హత హంబుల్నెస్, తగ్గించుకోవడం. ఆయన రొట్టె విరవక ముందు ఒక పని చేశారు, చెప్తారండి? వెరీ గుడ్, వెరీ గుడ్. రొట్టె విరవక ముందు ఆయన ఒక పని చేశారు. ఏం చేశారు? రొట్టె విరిచిన తర్వాత కాదు, రొట్టె విరవక ముందు ఆయన శిష్యుల పాదాలని కడిగారు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చివరి వరకు లేకపోతే 23 నుంచి కాదు, ఇంకా ముందు నుంచి 17 నుంచి ఆ వచనం నుంచి చాలా క్లియర్గా చదవండి. రోమా పత్రికలో ఏమి లోపించిందో దాన్ని పౌలు ఎలాగ హెచ్చరించాడో మీకు అర్థమవుతుంది. మరి టైం లేదు కదా నేను వివరించడానికి, సంస్కారాధన ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటండి? నమ్మడం. 2వది జ్ఞాపకం చేసుకోవడం. 3వది కాదు కదా. హల్లెలూయా. మొదటిది ఆయన శరీరమును, ఆయన రక్తం మనకి ఇచ్చాడని నమ్మడం. 2వది జ్ఞాపకం చేసుకోవడం. 3వది కరెక్ట్గా చెప్తున్నారు, నేను ఆగానని మీరు ఆగుతున్నారు. 3వది ఏంటి? సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనలో మనమే పరీక్షించుకోవడం. 4వది ప్రొక్లెయిమింగ్ ద గాస్పుల్. బ్రదర్, గుడ్ న్యూస్ వేరు, గాస్పుల్ వేరు. చెప్దాం అనుకున్నాను కానీ టైం లేదు. గుడ్ న్యూస్ వేరు, గాస్పుల్ వేరు. ఒక్క మాటలో చెప్పనా? తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించేది గుడ్ న్యూస్, శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేది గాస్పుల్ న్యూస్. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య సంబంధమైనది గుడ్ న్యూస్, దైవ సంబంధమైనది గాస్పుల్. గుడ్ న్యూస్ వేరు, గాస్పుల్ వేరు. సువార్త వేరు, శుభవార్త వేరు. మనం ప్రకటించాల్సింది శుభవార్త కాదు, సువార్త, గాస్పలిజం. హల్లెలూయా. సో 4వది సువార్త ప్రకటించాలి. 5వ అర్హత ప్రేమించగలగడం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఉన్నాయి బ్రదర్, ఇంకా ఉన్నాయి. 5వ అర్హత ప్రేమించడం. 6వ అర్హత సమాధానపడడం. క్షమాపణ లేకుండా సమాధానం రాదు. నన్ను వివరించలేను, ఐఎమ్ సారీ. క్షమాపణ లేకుండా సమాధానం రాదు. సిలువలో గొప్పగా ఆయన చేసింది ఏంటో తెలుసా? దేవునితో మనల్ని సమాధానపరచుటకు. తప్పు చేసింది ఎవరు? వెరీ గుడ్ బ్రదర్, భలే కనెక్ట్ అయి ఉన్నారు. తప్పు చేసింది ఎవరు? మనం. సమాధానపడింది ఎవరు? చిత్రం కదండి. నేను తప్పు చేశాను, నేనే వెళ్ళి క్షమాపణ అడగాలి. కానీ అదేమి చిత్రం తెలుసా? నేను వెళ్ళా, ఆయన వచ్చి. ఎంత దిగజారిపోయాడంటే దిగంబరిగా సిలువ మరణం పొందినంతగా దిగజారిపోయాడు. అవును, ఒక మాట చెప్తాను, ఇద్దరి మధ్యలో సమాధానం కలగాలి అంటే అది భార్యాభర్తలైనా, విశ్వాసీ సేవకుడైనా, బ్రదర్ అయినా, సిస్టర్ బ్రదర్ అయినా, ఎవరైనప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో ఆత్మీయ సమాధానం కలగాలి అంటే ఎవరో ఒకరు సిలువ వేయబడాలి, లేకపోతే సమాధానం రాదు. హల్లెలూయా. సో క్షమాపణ ద్వారానే సమాధానం వస్తుంది. ఈ రెండింటిని కలిగి ఉండాలి. చివరిగా ఏం కలిగి ఉండాలి మాట్లాడుకున్నామంటే దీన మనసు కలిగి ఉండాలి. ఆమె వివరించలేకపోయినందుకు క్షమించండి. ఇవి లేకుండా నువ్వు సంస్కారాన్ని తీసుకుంటే ఎవడు అయోగ్యముగా ఈ పాత్రలో దీన్ని తిని త్రాగునో, హల్లెలూయా, హల్లెలూయా, వాడు ఆయన ప్రాణమును బట్టిని, ఆయన రక్తమును బట్టి అపరాధి అగును. అది చాలా భయంకరమైన స్టేట్మెంట్ అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామండి, ఇంకొంచెం గట్టిగా చెప్తారండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. పాస్టర్ ఎన్నో వచనం అండి? 27వ వచనం అది. ఆమేన్. అయ్యా ముగించేసుకుందాం. హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? హల్లెలూయా. 7 అర్హతలు. ఈ అర్హతలు మనకు ఉండాలి. భయం మనకు ఉండాలి, విశ్వాసం మనకు ఉండాలి. గుర్తు చేసుకోండి, ఇది నిబంధన రక్తం. ఆమేన్. 7 నిబంధనలు నీవున్న, అందులో 2 నిబంధనలు నీతో ప్రభువు చేసినవి. పాత నిబంధనలో నిబంధన చేసినప్పుడు గొర్రెల రక్తం, మేకల రక్తం వలికించబడిందేమో,
కొత్త నిబంధన నీతో చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు రక్తము చిందించబడింది. దేనా మన మహిమ కలిగిన గాక. హల్లెలూయా, ఆమేన్. దయచేసి కాబట్టి ఎవరు అయోగ్యముగా తీసుకోవద్దు, ఎలా పడితే అలా తీసుకోవద్దు. నేను చాలా నాళ్ళ నుంచి అనుకుంటున్నాను ఈ మాటలు నేను మళ్ళీ గుర్తు చేయాలని. మరలా ఎందుకో రాత్రి నేను ప్రేరేపించబడ్డాను, ఒత్తిడి చేయబడ్డాను. ఈ వర్తమానాన్ని ఇంకా వివరించాలన్న టైం లేక నేను ఆపేసినందుకు బాధ కలిగితే క్షమించండి. ఒక టైం ఎక్కువైంది అనిపించినా కూడా క్షమించండి. బట్ ప్రతి మాటను 7 అర్హతలను గుర్తు పెట్టుకోనండి, జ్ఞాపకం చేసుకోండి. పర్సనల్ ఎవాంజలిజం ఉందా? సువార్త ప్రకటిస్తున్నామా? ఆయన మరణాన్ని ప్రచురించగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉందా? ఎలా పడతాలో తీసేసుకుంటున్నామా? అది రొట్టె ద్రాక్షారసం అయితే మీరు ఎలా తీసుకున్న తప్పులే, ఎలా తీసుకున్న కేసులే, ఎలా తీసుకున్న పర్వాలే. కానీ నువ్వు తీసుకుంటుంది రొట్టె ద్రాక్షారసం కాదు, ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తం అయి ఉంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామా? ఎంతమంది ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు? కండ్లు మూసుకొని విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా ఎంతవరకు అయోగ్యంగా నేను తీసుకున్నానేమో, అందుకే బలహీనుడిని అయ్యానేమో, అందుకే రోగిని అయ్యానేమో, అందుకే నేను నిద్రిస్తున్నానేమో, కానుకలు వేసేటప్పుడు ఏదో ఇస్తున్నారు కదా అని అలా తీసేసుకుంటున్నానేమో, నన్ను క్షమించను ప్రభువా. ఈ 7 అర్హతలు నాకు కావాలి. అది నీ శరీరం అని రక్తమని నిశ్చయముగా నేను నిర్ణయించుకొని విశ్వసించాలి. మానక నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మానక నిన్ను నేను జ్ఞాపకం చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉందా? అయ్యా ఈరోజు కాదు, సంస్కారాదులు పాలు పంచుకునే ప్రతిసారి కూడా ఇది కవెనెంట్ మొహర్. ఇది బల్ల మీ కొరకు రెడీ అవుతుంది, రక్తం మీ కొరకు సిద్ధపరచబడుతుంది, రొట్టె మీ కొరకు సిద్ధపరచబడుతుంది. ఒక్క ప్రశ్న అడిగినా, ఎప్పుడు తీసుకోలేనంత గొప్పగా ఈరోజు తీసుకోగలవా? బ్రదర్, అమ్మ, సిస్టర్, చెల్లమ్మ, ఇంతవరకు నువ్వు తీసుకున్న దానికంటే కూడా చాలా ప్రత్యేకముగా, చాలా భిన్నంగా ఒక సేవకుడు ఇలా అన్నాడు వాళ్ళ చర్చిలో చాలా మంది ప్రెగ్నెంట్తో ఉన్నారు. వాళ్ళతో చెప్పాడు ఆయన, మీరు మాత్రమే తీసుకోవట్లేదు, మీరు తీసుకున్నది ద్వారా గర్భంలో నా శిశువు కూడా అది చేరుతుంది. ఎంత భాగ్యం ఆలోచించండి, అది మీరు నమ్మితే అన్నాడు. భలే నచ్చింది మాట. ఆయన రక్తములో, ఆయన మాంసములో నువ్వు పాలి భాగస్వామి. బ్రదర్, క్షమించకుండా బలలో చేయి పెట్టద్దు. దీన మనసు లేకుండా అహంకారంతో బలలో చేయి. ఎందుకంటే ఎవడు అయోగ్యముగా దీన్ని తిని త్రాగుతాడో ఆయన శరీరమును బట్టి, రక్తమును బట్టి వాడు అపరాధి అవుతాడు. బలహీనులైపోతారు, రోగగ్రస్తులు అవుతారు. నేను చెప్పట్లేదు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు, అయోగ్యముగా తీసుకోవద్దు. ఇట్స్ నాట్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్, ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్లడ్, పార్ట్ ఆఫ్ ద వైన్, లేకపోతే ద్రాక్షరసంలో భాగం కాదు. నువ్వు నమ్మగలిగితే ఇట్స్ ప్యూర్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది స్పష్టమైన ప్రశస్తమైన యేసయ్య రక్తం. మరొక్కసారి నా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను, వదిలేయగలవ అలవాట్లు. అయ్యా, అమ్మా, ఎవరికి తెలియకుండా సిగరెట్ చుట్ట కాలుస్తున్నావు, దేవుడు చూస్తున్నాడుగా. కాళ్ళు చేతులలో
శీలలతో కొట్టినప్పుడు తల్లడిల్లిపోయినది చూసా. తలపై ముళ్ళ కిరీటం కొరడా దెబ్బలతో చీల్చినదే అని చూసా. నా హృదయమంతా పగిలేనయా, కళ్ళలో కన్నీటితో పొంగే. అయ్యా అమ్మ, ప్రభుతో మాట్లాడడానికి ఏమి లేదా? తగ్గించుకుంటావా? క్షమిస్తావా? అందరితో సమాధానంగా ఉంటావా? ఇంకెవరి గురించి మాట్లాడొద్దమ్మా. మనం ఎవరు అమ్మా? మనకి ఏ అర్హత ఉంది తల్లి? తప్పమ్మా, చాలా తప్పది. మనకు తెలియకుండానే చాలా అపరాధాన్ని మూట కట్టుకుంటున్నామమ్మా. మనకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. దాని పర్యవసానం భయంకరంగా ఉంటుందమ్మా. అయ్యా వద్దయ్యా, చేతనైతే ప్రార్థన చేద్దామయ్యా. మనకి ఎందుకయ్యా? సువార్త ప్రకటిస్తున్నావా? నీ బ్రతుకు ద్వారా మరణాన్ని ప్రకటించగలుగుతున్నావా? ఈరోజు బహిరంగంగా వెళ్ళి సువార్త చెప్పే అవకాశం లేదు. సంస్కారాధన సిద్ధపడుతూ ఉంటుండగా మీకు కొంచెం టైం దొరికింది ప్రార్థన చేయడానికి. ఇది అయిపోయిన సంస్కారాధనలకు వెళ్ళిపోదాం మనం. బట్ ప్లీజ్ 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 అయ్యా బ్రదర్, ఇది మౌనంగా ఉండే టైమా బ్రదర్? నచ్చలేదా మెసేజ్? ప్రభుతో చెప్పడానికి ఏమీ లేదా? అయ్యో తల్లి, అంత నిర్లక్ష్యంగా ఉండొచ్చు నా దేవుని సన్నిధిలో? నటించమని చెప్పట్లేదు, కానీ మాట్లాడడానికి ఏం లేదా దేవుడితో? రండి రండి రండి, ఆయన బలలో చేయి పెట్టకముందే రండి, క్షమించేద్దాం అమ్మా. సమాధాన పడిపోదాం తల్లి, తగ్గించుకుందాం అమ్మా. ప్రభుతో సమాధాన పడిపోదాం. ఐఎమ్ సారీ అని చెప్పు. మనుషులతో సమాధాన పడిపోదాం. దేవా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను ఇష్టానుసారంగా మాట్లాడి బాధ పెట్టాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. Before I eat your flesh and I drink your blood, I'm pleading for your forgiveness. నీ యొక్క క్షమాపణ కొరకు నేను వేడుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభువా. 7 అర్హతలు నాకు కావాలి. నాలో సువార్థీకరణ లేదు, నాలో ప్రేమ లేదు, నాలో సమాధానం లేదు, దీన మనసు లేదు. నేను ఎట్లయ్యా తీసుకునేది? అందుకేనేమో బలహీనత, అందుకేనేమో అనారోగ్యం, అందుకేనేమో ఆత్మీయంగా నిద్ర. ఆలోచిస్తావయ్యా. ఏ పాటి వాడనయా నన్నింతగా చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి వాడనయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించితివి. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు సామితులే. కృప చూపు కృపగల దేవా, సాటి ఏది? ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు.
ప్రార్థన చేసుకుందాం.